హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బేబీ ది స్నార్క్. ఈరోజు మనం 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 16ని కంప్లీట్ చేయబోతున్నాము. అండ్ ఈ వాల్యూమ్ కొంచెం స్పెషల్ వాల్యూమ్ అనమాట. ఎందుకంటే దీనిలో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ లో మాస్క్ వేసుకొని ఉన్నాడు కదా, వీడి మెంటాలిటీ గురించి అండ్ వీడి థాట్ ప్రాసెస్ గురించి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. అండ్ ఇదే వాల్యూమ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక హ్యూజ్ టైమ్ స్కిప్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్. నౌ లెట్స్ బిగిన్ ది వీడియో. చాప్టర్ 171 ది బేస్ ఆఫ్ ది రెయిన్బో. కెంజి గాడు మనల్ని పిలుస్తున్నట్టుగా పిలుస్తాడు. హే కమోన్ ఇటు వచ్చి దీన్ని చూడు అనేసి పిలుస్తాడు. ఈ వాల్యూమ్ లో స్టార్టింగ్ పేజెస్ కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట. కెంజి వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. వెనకాల స్లోగా మరువో యుకిచి అందరు వస్తా ఉంటారు. అసలు ఏంటిదంతా, నేను ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను. ఈ కెంజి ఇంకా వీళ్ళ గ్రూప్ అంతా ఎప్పుడు ఇంతే, కానీ నేను వీళ్ళ గురించి అంత పట్టించుకోనులే అనేసి అనుకుంటూ ఉంటాడు. లాస్ట్ కి వీళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు. ఇంతకీ అక్కడ వాళ్ళకు ఒక రెయిన్బో కనిపిస్తుంది. దాన్ని చూసి ఫుల్ హ్యాపీ అవుతారు. ఈ వాయిస్ ఏమో, ఒక రెయిన్బోనా, జస్ట్ రెయిన్బో, నన్ను ఇంత పై వరకు పిలిచింది కేవలం దీనికోసమేనా, ఇది కేవలం ఒక రెయిన్బో అంతే అనేసి వస్తుంది వాయిస్. అక్కడే టైటిల్ పడిద్ది. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మనకి ఒక షాడో చూపిస్తారు. ఆ పర్సన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. కమోన్, ఒక రెయిన్బోని తయారు చేయడం ఎంతో ఈజీ. అది కేవలం సన్ లైట్ రిఫ్రాక్ట్ అవ్వడం వల్ల అలా కనిపిస్తుంది మనకి. అండ్ అట్మాస్ఫియర్ లో ఉన్న మాయిశ్చర్ ఒక స్క్రీన్ లాగా వర్క్ అయ్యి మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ కలర్స్ ని అని చెప్తాడు. ఈ ఫ్రెండ్స్ అందరూ వాడిని ఏం పట్టించుకోకుండా అది చాలా అందంగా ఉంది కదా అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కెంజిగాడు కూడా నేను రెయిన్బో యొక్క బేస్ ని చూసాను అని చెప్తా ఉంటాడు. వాడి మాటలు ఎవరు నమ్మరనమాట. వాడిని ఇక నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అట్లా నేను చెప్పేది నిజము, అప్పుడు బాగా వర్షం పడుతుంది, మేము అప్పుడు బీచ్ దగ్గర ఉన్నాము అనేది చెప్తా ఉంటాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఒక సండే మాంగా బుక్ చూపిస్తారు. ఎవరో దాన్ని చదువుతా ఉంటారనమాట. ఈ కెంజిగాడు సడన్ గా వచ్చి, అరే ఇది ఈ వారం బుక్కే కదా అనేసి అడుగుతా ఉంటాడు. వెనకాల మరువేమో, అరే ఓరోచికి ఏమవుతుందని చూడాలనుకుంటున్నా అనేసి అంటా ఉంటాడు. ఈ బుక్ పట్టుకున్నాడేమో, ఇదిగో కావాలంటే నువ్వు చదువు అనేసి ఇస్తాడు. అప్పుడు కెంజిగాడు ఆ బుక్ తీసేసుకొని, అరే థ్యాంక్ యూ వెరీ మచ్, నేను దీన్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బుక్ కోడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి ఆ బుక్ మొత్తం చదువుతా ఉంటాడు. మళ్ళీ ఒక పక్క వాడి వాయిస్ వినిపిస్తూ ఉంటది. ఆ బుక్ ని పాడు చేయకండి అని అంటాడు. ఒక పక్క వాళ్ళు ఆ బుక్ ని చదువుతా ఉంటారు. వీడి వాయిస్ వినిపిస్తూ ఉంటాయి మనకి. ఈ పిల్లలు ఎప్పుడు వస్తువుల్ని పాడు చేస్తూనే ఉంటారు. అరేరే ఆ బుక్ ని అలా పట్టుకోకు, ఆ బైండింగ్ ని పాడు చేయకు, డోంట్ క్రీజ్ ఇట్, డోంట్ యూ డేర్ గెట్ ఇట్ డర్టీ అనేసి అంటా ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఈ బుక్ కూడా వచ్చి కెంజిని మరో అని అడుగుతాడు, నా బుక్ ఎక్కడా అని. వాళ్ళిద్దరేమో, హా బుక్కా, ఆ విండో సిల్ దగ్గర పెట్టామే, అదేంటి ఇప్పుడు అది కనిపించడం లేదు అనేసి అంటారు. వీడేమో, అది పోయిందా, అసలు మీరు దాంతో ఏం చేశారు, ఇప్పుడు నా బుక్ ఎక్కడుంది అనేసి అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత సీన్ కట్ అయ్యిద్ది. ఆ బుక్ బురద లోపల పడిపోయి ఉంటా అనమాట. ఓ అక్కడే ఉంది కదా అది, ఆ బురదలో ఉంది అనేసి అనుకుంటాడు. అదంతా చూసి కెంజి వాళ్ళు సారీ చెప్తా ఉంటారనమాట. దయచేసి మమ్మల్ని క్షమించు, మేము వెంటనే నీకు పే చేసేస్తాము అని సారీ చెప్తా ఉంటారు. ఒక పక్క వీడేమో, అవును ఎంత ధైర్యం మీకు అసలు, నాకు వెంటనే నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని అంటాడు. కాకపోతే అక్కడ లైవ్ గా ఏమో, ఏం పర్లేదులే మా ఇంట్లో చాలా ఉన్నాయి అనే సమాధానం చెప్తాడు. టపటప 4-5 మాంగా పేర్లు చెప్తాడు. కెంజి ఇంకా మరో షాక్ అయిపోతారు. ఏంటి అవన్నీ ఉన్నాయా, నేను కూడా చదవచ్చా అనేసి అడుగుతా ఉంటారు. వీడేమో మీకు కావాలంటే అని చెప్పబోతాడు. ఈ గ్యాప్ లో అక్కడికి ఓడ్చో వచ్చేస్తాడు. ఈ కెంజిగాడు పిలుస్తూ ఉంటాడు అనమాట. హే ఓడ్చో, నువ్వు కూడా రావాలి ఇక్కడికి, మాంగా వీడి దగ్గర చాలా మాంగాలు ఉన్నాయంట అని చెప్తా ఉంటాడు. ఒక పక్క ఈ బుక్ కోడి మైండ్ వాయిస్ ఇట్లా వస్తా ఉంటది. ఒకవేళ మీరు నా మాంగా చదవాలనుకుంటే మీరు మా ఇంటికి రావచ్చు, మీ పేరెంట్స్ మీకు కొనిపెట్టని చాలా మాంగాస్ ఉన్నాయి మా ఇంట్లో. అండ్ సైబార్గ్ 009 యొక్క అన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ క్యోజినో హోషి వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఎప్పుడూ చదివి ఉండని చాలా మాంగాస్ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ దానికి బదులుగా అనేదో చెప్పబోతాడు. దాంతో సీన్ మళ్ళీ కట్. వీళ్ళందరూ కలిసి ఆ బుక్స్ అవుతా ఉంటారనమాట. ఈ బుక్ ఓనర్ గాడు వచ్చి, మీ అందరికీ కొంచెం కలిప్స్ కావాలా అనేసి ఇస్తా ఉంటాడు. కలిప్స్ అంటే సమ్ కైండ్ ఆఫ్ మజ్జిగ లాంటిది. వాళ్ళేమో మొత్తం ఆ బుక్ లోనే మునిగిపోయి ఉంటారనమాట. వీడి మైండ్ వాయిస్ మళ్ళీ ఇలా వస్తా ఉంటాయి మనకి. ఆ బుక్స్ ని జాగ్రత్తగా పట్టుకోండి, ప్రాబబ్లీ వీళ్ళెవరూ కూడా అక్కడున్న టాంకో బౌన్స్ టచ్ కూడా చేయలేదేమో. అవును కరెక్టే, అవన్నీ సీల్ అయి ఉన్నాయి కదా, వీళ్ళలో ఎవరు కూడా దాన్ని ముట్టుకోకూడదు అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్ లో ఈ ఓడ్చోగాడు వాళ్ళందరూ కొత్త కొత్త బుక్స్ గెలుపుతా ఉంటారనమాట. ఈ కెంజి మాత్రం ఒక కామిక్ బుక్ లోపల సంథింగ్ చూసి, ఇదిగో ఓడ్చో, దీన్ని మనము మన బుక్ ఆఫ్ ప్రాఫెసీలో వాడుకోవచ్చా అని చూపిస్తా ఉంటాడు. ఈ బుక్ ఓనర్ గాడేమో, బుక్ ఆఫ్ ప్రాఫెసియా అనేసి అనుకుంటాడు లోపల. ఈ కెంజిగా చూపిస్తూ ఉంటాడు, ఇదిగో బుక్ ఆఫ్ ప్రాఫెసీ రోబోట్స్ అనేది చెప్తా ఉంటాడు అనమాట. వీడికేమో అసలు ఏం అర్థం కాదు, బుక్ ఆఫ్ ప్రాఫెసీ ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. కెంజి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనేసి అడుగుతాడు. వాళ్ళిద్దరేమో అసలు ఏం మాట్లాడుకున్నట్టుగా మళ్ళీ సైలెంట్ గా ఒరిజినల్ ప్లేసెస్ కి వచ్చి చదువుకుంటా ఉంటారు. అసలు ఈ బుక్ ఆఫ్ ప్రాఫెసీ ఏంటి అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ బుక్ ఓనర్ గాడు, అసలు ఈ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ఏంటి చెప్పండి, కావాలంటే నా దగ్గర ఉన్న అన్ని మాంగాస్ ని మీకు ఇచ్చేస్తాను, మీరు ఎంత కావాలంటే అంత చదువుకోవచ్చు, సో దీనికి బదులుగా నన్ను కూడా మీ గ్రూప్ లో
జాయిన్ చేపించుకోండి. మీరే చెప్పారు కదా! మీరు నాకు ప్రామిస్ కూడా చేశారు కదా! యూ ప్రామిస్డ్ రైట్ అని లోపల అనుకుంటా ఉంటాడు. ఒక పక్క వాడి చెయ్యి షేక్ అయితా ఉంటది. దాంతో వాడు మళ్ళీ అడుగుతాడు. నీకు ఈ కలిప్స్ తాగాలనుందా అని చెప్పి. అప్పుడే కెంజిగాడేమో హే వెళ్దాం పదా అనేసి అంటాడు. ఓర్చగాడు ఓకే అంటాడు. యొర్చిత్సునే అడుగుతాడు ఎక్కడికి అని. మరో చెప్తాడు సీక్రెట్ బేస్ అని. అప్పుడు వీడి మైండ్ వాయిస్ మళ్ళీ వినిపిస్తది. అదేంటి మీరందరూ వెళ్ళిపోతున్నారా? కనీసం నాకు గుడ్ బై కూడా చెప్పట్లేదేంటి? అసలు ఈ సీక్రెట్ బేస్ ఏంటి అని అనుకుంటా ఉంటాడు. వాళ్ళందరూ థాంక్స్ ఫర్ ద మాంగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత కట్ చేస్తే సీక్రెట్ బేస్ ఇది ఒక సీక్రెట్ బేసా అనేసి అనుకుంటూ ఉంటాడు వీడు. స్లోగా నడుచుకుంటూ ఆ గడ్డి లోపలికి వెళ్ళిపోతా ఉంటాడు. ఈ గడ్డంతా ఏంటి? నా షూస్ మొత్తానికి ఇవి అంటుకుంటున్నాయి. ఇక్కడ చాలా పురుగులు కూడా ఉన్నాయి. ఈ గడ్డినేంటి ఇలా కట్టుంచారు? ఇవేమైనా ట్రాప్సా? అసలు ఆ ట్రాప్స్ ఎవరినైనా ఆపుతాయి అని అనుకోవడానికి వాళ్ళెంతో మూర్ఖులై ఉండాలి. దే ఆర్ సో స్టూపిడ్ అనేసి అనుకుంటాడు. అసలు ఈ డమ్ థింగ్ ని ఒక సీక్రెట్ బేస్ అని ఎలా పిలుస్తున్నారు వాళ్ళు? దీనికన్నా నేనే ఎంతో బెటర్ ప్లేస్ ని క్రియేట్ చేయగలను. ఐ కుడ్ మేక్ ఏ బెటర్ వన్. అసలు ఈ ప్లేస్ ఎంతో డమ్ గా ఉంది. ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు. టాక్ అబౌట్ లేమ్ అనేసి అనుకుంటా ఉంటాడు. అక్కడ వాడికి రేడియో, కామిక్ బుక్స్ అని కనిపిస్తాయి. దాని తర్వాత అక్కడ బుక్ ఆఫ్ ప్రాఫెసీ కూడా కనిపిస్తది. అరే ఇదేంటి? ది బుక్ ఆఫ్ ప్రాఫెసీయా? అరే ఏంట్రా ఇదంతా అని అది మొత్తం చదువుతా ఉంటాడు ఆడు. ఈ గ్యాప్ లో బయట నుంచి మాస్క్ పెట్టుకున్న చిన్నపిల్లోడు వచ్చేస్తాడు. మీకు ఆల్రెడీ తెలుసు వాడెవడో. వీడి మైండ్ వాయిస్ లోపల ఇలా ఉంటది. అరే ఎవరక్కడ? అచ్చా వీడు వాడే కదా! అరే మర్చిపోయాను వీడి పేరేంటి? గుర్తుకొచ్చింది సదాకియో కదా అనేసి అనుకుంటా ఉంటాడు. బయటకేమో ఇలా మాట్లాడతాడు. నువ్వు లోపలికి ఎందుకు రాకూడదు? ఇదిగో వచ్చి ఇక్కడ కూర్చో. నేనేమి వాళ్ళ గ్రూప్ లో మెంబర్ని కాదు అని చెప్తాడు. ఇక్కడ కొన్ని షోనెన్ మ్యాగజైన్, షోనెన్ సండే ఇంకా చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. అరే ఇది చాలా బాగుందే అనేసి నవ్వుతా ఉంటాడు. వాడి మైండ్ వాయిస్ ఏమో వీడేంటి అక్కడే నుంచొని చూస్తూ ఉన్నాడు. వాట్ ఎ క్రీప్. ఎప్పుడు చూసినా ఆ డమ్ మాస్క్ పెట్టుకొని తిరుగుతా ఉంటాడు అనేసి అనుకుంటాడు లోపల. ఈ సదాకియో గారి దగ్గరకు వచ్చి హే నువ్వేం చదువుతున్నావు అనేసి అడుగుతాడు. నన్ను కూడా చూడనివ్వి అనేసి అడుగుతా ఉంటాడు. వీడి మైండ్ వాయిస్ ఏమో అరే చి నా దగ్గరికి రాకు, యు ఆర్ సో గ్రోస్ అనేసి అనుకుంటా ఉంటాడు లోపల. ఈ సదాకియో ఏమో పాపం నేను దీన్ని సీక్రెట్ గానే ఉంచుతాను నాకు కూడా చూపించు అనేసి అడుగుతాడు. అప్పుడు అక్కడ కూర్చుని చూపిస్తాడు. ఇదిగో ఇదే నేను చదువుతున్న బుక్ అని చెప్పి. ఈ సదాకియో గారు దాన్ని చూసి ది బుక్ ఆఫ్ ప్రాఫెసియా ఏంటిది అనేసి అడుగుతాడు. అక్కడ కూర్చున్నాడేమో నార్మలీ మీలాంటి ఒక క్రీప్ కి నేను దీన్ని చూపించి ఉండను అనేసి అనుకుంటాడు. కానీ బయటకి వాడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ బుక్ గురించి కెంజికున్నే ఆలోచించాడు. ఇలాంటి విషయాల గురించి వాడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఇయర్ 2000 ఎండ్ కల్లా ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయడానికి కొంచెంమంది బ్యాడ్ గైస్ వస్తారంట. కెంజికున్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళని ఎదుర్కొంటారంట. ఒకవేళ ఫ్యూచర్ నిజంగానే ఇలాగే ఉంటే అదెంతో ఫన్నీగా ఉంటుంది అనేసి నవ్వుతాడు. దాని తర్వాత సదాకియో అడుగుతాడు. హే నువ్వెందుకు ఆ మాస్క్ తీసేయకూడదు అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ మైండ్ వాయిస్ వినిపిస్తది. మొహమాట పడింది చాలు, ఇప్పుడు ఆ మాస్క్ తీసేసి హరి అప్ దిస్ ఇస్ సో అనాయింగ్ అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ సదాకియో గాడు గ్యాప్ లో స్లోగా తీస్తాడు మాస్క్ ని. వాడు మాస్క్ తీసేయగానే వాట్ ఎ బోరింగ్ నార్మల్ ఫేస్ అనేసి అనుకుంటాడు. ఇడు బయటకి ఇట్లా అంటాడు. అచ్చా సో నువ్వు చూడడానికి అలా ఉంటావా అని చెప్పి. తర్వాత ఈ సదాకియో గాడు సిగ్గుపడుతూ అడుగుతాడనమాట. హే నువ్వు నా ఫ్రెండ్ గా ఉంటావా అని చెప్పి. వీడేమో అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ ఎన్ ఇడియట్. నేను ఎట్టి పరిస్థితిలో నీ ఫ్రెండ్ గా ఉండను. వాట్ ఎ టోటల్ డమ్మీ అనేసి అనుకుంటాడు లోపల. ఈ సదాకియో గాడు ఇంకా చెప్తూనే ఉంటాడు. నేను నిన్ను ఫుకుబే కున్ అని పిలవచ్చా అని అడుగుతాడు సదాకియో. వీడేమో నో అంటాడు. అప్పుడు సదాకియో కొంచెం భయపడి నన్ను క్షమించు, అది హటోరి కున్ కదా, నేను చెప్పింది కరెక్టే కదా అనేసి అడుగుతాడు. అప్పుడు వీడేమో నేను దీనికన్నా ఎంతో బెటర్ థింగ్ ని ఇమాజిన్ చేసుకోగలను అనేసి అంటాడు. దాని తర్వాత మనకు కనిపిస్తది ఫుకుబే గాడి ఫేస్. నేను దీనికన్నా ఎంతో బెటర్ బుక్ ఆఫ్ ప్రాఫెసీని రాయగలను అని చెప్తాడు. ఈ సదాకియో ఏమో యా నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు తప్పకుండా అలా చేయగలవు హటోరి కున్ అనేసి అంటాడు ఈ సదాకియో గాడు. ఈ ఫుకుబే గాడేమో అండ్ నేను చెప్పినవి తప్పకుండా జరిగి తీరుతాయి, ఆల్ ఆఫ్ మై ప్రిడిక్షన్స్ కమ్ ట్రూ అనేసి చెప్తాడు. ఈ సదాకియో గాడేమో యా ఐఎమ్ షూర్ దే డూ అనేసి అంటాడు. ఈ ఫుకుబే గాడు కంటిన్యూ చేస్తా ఉంటాడు. నేను ఎలా అవుతుందని చెప్తే అలానే ఈ ప్రపంచం మారుతుంది అని. ఈ సదాకియో గాడు తలుపుతా ఉంటాడు. అవును నువ్వు చెప్పే కరెక్ట్ అని. ఫుకుబే గాడు చెప్తాడు అప్పుడు సదాకియో కున్ నేను ఈ ఫ్రెండ్ గా ఉంటాను, కానీ ఎప్పటికీ నువ్వు నా పేరుని చెప్పకూడదు. నా పేరు ఫుకుబే కాదు, నా పేరు హటోరి కాదు, నేను కేవలం ఒక ఫ్రెండ్ ని మాత్రమే, ఐఎమ్ జస్ట్ అ ఫ్రెండ్ అని చెప్తాడు. ఇదంతా 1969 లో జరిగిద్ది. దీని తర్వాత చాప్టర్ 172 అ ట్రూ ఫ్రెండ్. ఈ చాప్టర్ లో గ్రేడ్ 4 క్లాస్ 3 ఎస్సే అని రాసుంటది. ఆ ఎస్సే టైటిల్ డ్రీమ్స్. మై డ్రీమ్ ఇస్ నాట్ ఎ డ్రీమ్, ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్ బికాస్ ఇట్ విల్ హ్యాపెన్ అనేసి ప్యాసేజ్ ఉంటది అక్కడ. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వెకేషన్ టైంలో నేను ఎక్స్పోకి వెళ్ళబోతున్నాను. అది మాత్రమే కాదు, ఒసాకాలో నాకు రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి నేను ప్రతిరోజు ఎక్స్పోకి వెళ్తూనే ఉంటాను. ఐ థింక్ నాతో పాటుగా నేను కొంచెం మంది ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్తాను. నాకు ఎక్స్పో గురించి చాలా తెలుసు. సో నేను నాతో పాటు వచ్చిన మిగతా అందరినీ గైడ్ చేస్తాను. తప్పకుండా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మేమందరం నిజమైన ఫ్యూచర్ ని చూడబోతున్నాము అనేసి రాసుంటది. ఇంతకీ ఇదంతా కెంజిగాడు చదువుతా ఉంటాడు. వాడు అందులో ఉన్న చదివిన తర్వాత హే ఈ ఎక్స్పో అంటే ఏంటి, దీనిలో మొత్తం దాని గురించే రాసావు కదా అనేసి అడుగుతాడు. ఈ ఫుకుబేగాడేమో ఎక్స్పో ఓ మై గాడ్ అంటే ఏంటో నీకు తెలీదా అనేసి ఫుల్ నవ్వుతా ఉంటాడు. ఈ కెంజికి కోపం వచ్చి బుక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ఫుకుబే
ఫుకుబే గాడు చెప్తాడు, దాన్ని నువ్వు ఎక్స్‌పో అని చదవాలి. ఇట్స్ ది వరల్డ్ ఎగ్జిబిషన్ ది ఎక్స్‌పో అని చెప్తాడు. దాంతో కెంజి గాడు వెనక్కి తిరిగి చూస్తాడు. ప్రోగ్రెస్ అండ్ హార్మోనీ ఫర్ మ్యాన్‌కైండ్. నువ్వు ఆ లైన్ చదవలేదా? మనం నిజమైన ఫ్యూచర్‌ని చూడబోతున్నాము అని ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జపాన్‌కొస్తాయి. అక్కడ నిజమైన ఫ్యూచర్ సిటీ ఉండబోతుంది. అదేదో మూవీస్‌లోనో, మాంగాలోనో చూపించినట్టుగా కాదు. నిజంగా అక్కడ ఉండబోతుంది అని చెప్తాడు. దాంతో ఇంకా కెంజి ఫుల్ ఎక్సైట్ అయిపోయి నిజంగానా అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ ఫుకుబే గాడేమో అవును, ఒకవేళ నీకు తెలుసుకోవాలి అని అనిపిస్తే నేను నీకు దాని గురించి చెప్తాను అని చెప్తాడు. దాంతో కెంజి గాడు అవును నాకు చెప్పు అనేసి అడుగుతాడు. అప్పుడే మళ్ళీ మనకి వాడి మైండ్ వాయిస్ వినిపిస్తది. వాట్ ఎ సర్ప్రైజ్! నేను చెప్పే స్టోరీ గురించి కెంజి ఇంత ఫ్యాసినేటెడ్ గా ఉన్నాడేంటి? కెంజి ఆఫ్ ఆల్ పీపుల్ అనేసి అనుకుంటాడు. ఐ మీన్ మీరు లాస్ట్ చాప్టర్ లో ఆల్రెడీ చూసే ఉంటారు. కెంజి ఫుకుబేకి అసలు ఎప్పుడు కొంచెం కూడా ఇంపార్టెన్స్ గానీ, కనీసం వాడిని నోటీస్ చేయడం గానీ చేయలేదు. అండ్ నిజం చెప్పాలంటే ఒక పక్కన ఈ ఫుకుబే గాడు కూడా అంత ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు. చలో లెట్స్ కంటిన్యూ. వాడు లాస్ట్ కి ఇదిగో చూడు ఎక్స్‌పో ఎలా ఉంటుందంటే అనేసి ఏదో చెప్తా ఉంటాడు. అక్కడే టైటిల్ పడిద్ది. ఆ సీన్ కట్ అయిపోద్ది. అదంతా జరిగిన తర్వాత క్లాస్ నిండా ఎక్స్‌పో గురించే చర్చలు జరుగుతున్నాయి. కెంజినే దాని గురించి స్ప్రెడ్ చేశాడు. కానీ నిజానికి వాళ్ళందరూ డిస్కస్ చేసేది నా స్టోరీ, మై స్టోరీ. ఇప్పుడు క్లాస్ మొత్తం దాని గురించే మాట్లాడుతుంది. ఇట్స్ గ్రేట్, లాంగ్ లివ్ ది ఎక్స్‌పో, లాంగ్ లివ్ ది ఎక్స్‌పో అనేసి 4 సార్లు అంటాడు. అక్కడ పిల్లలందరూ దాని గురించి మాట్లాడుకుంటా ఉంటారన్నమాట. అపోలో పెవిలియన్, మూన్ రాక్ ఏదేదో మాట్లాడుకుంటా ఉంటారు. అండ్ వీడి ఫేస్ లో ఒక చిన్న స్మైల్ ఉంటది. దాంతో సీన్ కట్ మనకి ఎక్స్‌పోని చూపిస్తారు. దాని తర్వాత పేజ్ లో 1970 అనేసి చూపిస్తారు. ఫుకుబే గాడి రూమ్ లో సదాకియో గాడు కూర్చొని ఆ బుక్ చదువుతా ఉంటాడు. ఎక్స్‌పో ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అసలు నేను రాత్రులు పడుకోలేకపోతున్నాను. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఫస్ట్ మనము అమెరికన్ పెవిలియన్ చూడాలా? లేదంటే సోవియట్ పెవిలియన్ చూడాలా? మనం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూడొచ్చు కదా! ఎందుకంటే మనం ఆ సమయం మొత్తం ఒసాకాలోనే ఉంటాం కదా! నేను ఈ బుక్ ని చాలా సార్లు చదివేశాను. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను చెప్పేది కరెక్టేగా ఫ్రెండ్ అనేసి అడుగుతాడు. వీడేమో అసలు ఏ రెస్పాన్స్ లేకుండా అలానే కూర్చొని ఉంటాడు. దాంతో ఈ సదాకియో మళ్ళీ అంటాడు ఇట్లా, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తావు కదా! ఇట్ విల్ బీ సో మచ్ ఫన్ విత్ యూ ఫ్రెండ్ అనేసి అంటాడు. మనం ఎప్పుడు వెళ్ళబోతున్నాము? సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవగానే వెళ్తున్నామా అనేసి అడుగుతాడు. వీడేమో మనం వెళ్ళడం లేదు అనేసి చెప్తాడు. దాంతో షాక్ ఈడింకా. సదాకియో ఒక్క సెకండ్ పాజ్ అయిపోతాడు. దాని తర్వాత కానీ ఎందుకు అనేసి అడుగుతాడు. అప్పుడే ఫుకుబే గాడు చెప్తాడు ఇట్లా, సైలెంట్ గా ఉండు, మనం వెళ్ళడం లేదు అండ్ దాట్స్ ఇట్ అనేసి చెప్తాడు. దాంతో ఈ సదాకియో మళ్ళీ అడుగుతాడు ఇట్లా, కొంపదీసి మీ డాడ్ నో అని చెప్పారా? లేదంటే ఒసాకాలో ఉన్న మీ రిలేటివ్స్ నో అని చెప్పారా అనేసి అడుగుతాడు. ఈ ఫుకుబే అసలు రెస్పాన్స్ ఇవ్వడు. దాంతో వీడు మళ్ళీ ఇలా అడుగుతూనే ఉంటాడు. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా, అక్కడికి తీసుకెళ్తానని ప్రామిస్ చేసావు కదా, అక్కడున్న అన్ని పెవిలియన్స్ కి మనం వెళ్తామని నువ్వు చెప్పావు కదా, మనం దాని గురించి ప్లాన్ చేసాం కదా అనేసి అడుగుతాడు. దాంతో ఈ ఫుకుబే గాడు వెనక్కి తిరిగి, నాతో అలా మాట్లాడేందుకు నీకెప్పటి నుంచి అనుమతి వచ్చింది సదాకియో అనేసి అడుగుతాడు. ఒకవేళ నేను నీతో మాట్లాడుతున్నానంటే అసలు నీకు కంప్లైంట్ చేసే అధికారమే లేదని, ఐఎమ్ నాట్ ది సేమ్ యాజ్ యూ అనేసి సీరియస్ గా చెప్తాడు. ఈ సదాకియో గాడు వణుకుతా ఉంటాడు ఒక పక్క. దాని తర్వాత ఫుకుబే గాడు నీ మాస్క్ నాకు ఇవ్వు అనేసి అడుగుతాడు. ఈ సదాకియో అనేసి అడుగుతాడు. దాంతో మళ్ళీ గట్టిగా అరుస్తాడు ఇంకా, నేను చెప్పాను కదా నీ మాస్క్ నాకు ఇవ్వు అని. ఈ సదాకియో అడుగుతాడు ఎందుకు అని. అప్పుడు ఫుకుబే చెప్తాడు, ఈ సమ్మర్ వెకేషన్ అంతా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అంటే ఒసాకాలో ఆ ఎక్స్‌పో చూస్తూ గడపాలి. నిజానికి ఈ సమ్మర్ లో నేను టోక్యోలో ఉండకూడదు అని చెప్తాడు. ఈ సదాకియో గాడు ఫుల్ సాడ్ గా ఫీల్ అవుతా ఉంటాడు. నా వైపు అలా చూడకు అని చెప్తాడు ఫుకుబే. నీ పాత స్కూల్లో నిన్ను బులీ చేశారు కదా, దాని తర్వాత ఈ సెమిస్టర్ కి ఇక్కడికి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యావు అండ్ ఇక్కడ కూడా నిన్ను బులీ చేస్తూనే ఉన్నారు. వాట్ ఎ క్రీప్ అనేసి అంటాడు. సదాకియో గాడు అసలు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడు. నేలకే చూస్తూ ఉంటాడు. ఈ ఫుకుబే గాడేమో ఇంత జరిగినా కూడా నేను ఇప్పటికీ నీతో టైం స్పెండ్ చేస్తున్నాను, నేను మాత్రమే ఇలా చేస్తున్నాను, నువ్వు నన్ను ఫ్రెండ్ అని పిలవచ్చు, కానీ దాని అర్థం మనం ఫ్రెండ్స్ ఏమీ కాదు. ఒకవేళ ఈ వెకేషన్ టైం మొత్తం నేను టోక్యోలోనే ఉన్నాను అన్న ఫ్యాక్ట్ ని దాచడానికి సహాయం చేస్తే నేను నిజంగా నీ ఫ్రెండ్ అవుతాను అని చెప్తాడు. అప్పుడు సదాకియో ఇలా అంటాడు, ఓకే నువ్వు నా మాస్క్ ని ఉపయోగించుకోవచ్చు, కానీ నువ్వు దాంతో ఏం చేస్తావు అని అడుగుతాడు. దాంతో సీన్ కట్. ఈ ఫుకుబే గాడు సదాకియో మాస్క్ వేసుకొని బయట తిరుగుతూ ఉంటాడు. అరే చాలా వేడిగా ఉంది, ఈ వేడి వల్ల నాకు పిచ్చెక్కేలా ఉంది అనేసి అనుకుంటా ఉంటాడు. కానీ నేను బయటికి వెళ్ళి తిరాలి, నెల్లి మాంగా కొనుక్కోవాలి అనేసి అనుకుంటా ఉంటాడు. వాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉండగా కొంచెం మంది చిన్నపిల్లలు చూస్తారు వాడిని. అరే సదాకియో నువ్వేనా, చాలా రోజుల నుంచి నువ్వు మాకు కనిపించలేదే, నువ్వు వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయిపోయావని విన్నాము, ఇప్పుడు చాలా వేడిగా ఉంది, నాకు ఒక పాప్సికల్ కావాలి. ఐ సెడ్ ఇట్స్ హాట్. నేను వేడిగా ఉందని చెప్పాను కదా, నువ్వు మాకెప్పట్లానే పాప్సికల్ కొనుక్కోవడానికి డబ్బులివ్వి అనేసి అడుగుతా ఉంటారు. వాడిని కొడతా ఉంటారు. దాని తర్వాత సీన్ కట్ అయిపోద్ది. వీడు మాత్రం నేల మీద అలా పడిపోయి ఉంటాడు. దాని తర్వాత స్లోగా లేచి నడుచుకుంటూ పోతాడు. అక్కడ దారిలో వచ్చే ఒక షాప్ గ్లాస్ దగ్గర వాడి రిఫ్లెక్షన్ చూసుకుంటాడు. చాలా వేడిగా ఉంది, నాకు చాలా దాహంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఒక పక్క. స్లోగా అలా వాడి ఫేస్ చూసుకుంటూ చాలా ఫాస్ట్ గా ఊపిరి తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. చాలా వేడిగా ఉంది అని చెప్పేసి వాడి మొహానికునే మాస్క్ తీసేస్తాడనమాట. ఆ మాస్క్ తీసేయగానే వాడి మైండ్ లోపల థాట్స్ ఇలా రన్
అయితా ఉంటాయి. నేను ఈ సమ్మర్‌లో టోక్యోలో ఉండకూడదు. నేనిప్పుడు ప్రతిరోజు ఎక్స్‌పోకెళ్తున్నాను. లాంగ్ లివ్ ది ఎక్స్‌పో, లాంగ్ లివ్ ది ఎక్స్‌పో, లాంగ్ లివ్ ది ఎక్స్‌పో అని అంటూనే ఉంటాడు. దాని తర్వాత గట్టిగా అరుస్తాడింకా. దాని నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి వాడి ఫేస్‌ని చూపిస్తారు. అసలు ఆ ఫేస్‌కి ఎటువంటి ఫీచర్స్ ఉండవు. అదొక ఫేస్‌లెస్ హెడ్ అన్నమాట. సో, బేసిక్‌గా ఇక్కడ మనకు అర్థమయ్యేదేంటంటే స్లోగా వాడిని వాడే నమ్మించుకుంటున్నాడు. వాడిని వాడే హిప్నటైజ్ చేసుకుంటున్నాడు. చలో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చి 'ఇన్ ది మిర్రర్'. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి ఒక నోట్‌బుక్ కనిపిస్తది. ఆ నోట్‌బుక్ లోపల ఇలా ఉంటది టెక్స్ట్. ఆగస్ట్ 11థ్ కూడా ఎప్పట్లానే పొద్దున్నే నేను ఎక్స్‌పోకెళ్ళిపోయాను. అండ్ యాజ్ యూజువల్ అక్కడ చాలా మంది జనమున్నారు. నిన్న నేను సోవియట్ పెవిలియన్‌లో సోజూన్ చూసాను. సో, నాకొకసారి అపోలోకి వెళ్ళాలనుంది. అందుకే నేను మళ్ళీ అక్కడ లైన్‌లో నుంచున్నాను. అండ్ దిస్ ఈస్ మై థర్డ్ టైమ్ ఇన్ ది అమెరికన్ పెవిలియన్. ఈ అపోలో ఎన్నిసార్లు చూసినా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వెకేషన్ ఎండ్ అయ్యే టైంలో కనీసం ఇంకో 2 సార్లు దీన్ని చూస్తాను అనేసి రాసుంటుంది. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ఈ ఫుకుబే గాడిని చూపిస్తారు. వీడు అద్దం ముందు కూర్చొని ఆ మాస్క్ పెట్టుకొని ఉంటాడు. స్లోగా ఆ మాస్క్‌ని తీసేస్తాడు. అప్పుడు వాడి ఫేస్‌ని వాడు చూసుకుంటాడు. అరే! నాకు కూడా ఒక ఫేస్ ఉందే. అసలెవరు నువ్వు? సదాకియోవా? అని ఫుల్ నవ్వుతాడనమాట. లేదు లేదు నువ్వు కత్సుమాతా కున్‌వా? అని చెప్పి మళ్ళీ నవ్వుతాడు. లేదు లేదు నువ్వు వాళ్ళిద్దరివి కావు. మరైతే నువ్వెవరు? అనేసి క్వెషన్ అడుగుతాడు. దాని తర్వాత ఒక చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ సీరియస్‌గా చూస్తూ అసలు నువ్వెవరు? అని మిర్రర్‌లో చూసుకుంటూ క్వెషన్ అడుగుతాడు. అక్కడే టైటిల్ పడిద్ది. దిస్ ఈస్ చాప్టర్ 173. చలో లెట్స్ కంటిన్యూ. దాని తర్వాత నెక్స్ట్ ప్యానెల్‌లో హటోరి కున్ అని చెప్పి ఎవరో బయట నుంచి పిలుస్తారు. అప్పుడే ఈ ఫుకుబే గాడు పైకి లేచి అరెరే! కొంపదీసి కెంజి వచ్చాడా? కెంజి అయ్యుండే అవకాశం లేదే అని చెప్పి విండో దగ్గర నుంచి చూస్తాడు. అప్పుడే వీడికి సదాకియో కనిపిస్తాడు. దాంతో స్పీడ్‌గా డోర్ ఓపెన్ చేసి అసలు నువ్వు నన్నెందుకు పిలిచావు? అని అడుగుతాడు. ఈ సదాకియో గాడు ఏం సమాధానం చెప్పడు. స్లోగా అంటాడు. దాంతో వీడు లోపల లాగేస్తాడు. నిన్నెవరైనా చూసే ముందే లోపలికొచ్చేయ్ అనేసి లాగేస్తాడు. లోపలికొచ్చి డోర్ మూసేసిన తర్వాత నన్ను హటోరి అని ఎందుకు పిలిచావు? అనేసి అడుగుతాడు. ఈ కింద పడిపోయిన సదాకియో గాడేమో సారీ ఫుకుబే అనేసి చెప్తాడు. దాంతో ఈ ఫుకుబే గాడు ఇలా అంటాడు. నేనేమి హటోరినో లేదా ఫుకుబేనో కాదు. నేను కేవలం ఫ్రెండ్‌ని. నీకెన్నిసార్లు చెప్పాలి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నువ్వు మా ఇంటి ముందుకొచ్చి ఎందుకు అరుస్తున్నావు? అనేసి అడుగుతాడు. ఈ సదాకియో గాడు ఐయామ్ సారీ అని చెప్తూనే ఉంటాడు. ఇంకా ఈ ఫుకుబే గాడికి ఫుల్ కోపమొస్తది. నిజానికి నేనిప్పుడు ఒసాకాలో ఎక్స్‌పోలో ఉండాలి. నేను ఈ సమయానికి అసలు టోక్యోలో ఉండకూడదు అని చెప్తాడు. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం తెలిసిపోతే ఈ వెకేషన్ మొత్తం నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఐయామ్ ఇన్ మై హౌస్ డూయింగ్ నథింగ్. ఇంత కష్టపడి చేసిందంతా నువ్వు పాడు చేయాలని అనుకుంటున్నావా? అండ్ అది మాత్రమే కాదు నేనెవరినైనా కలవగలను అని అంటే అది నీలాంటి ఒక క్రీప్‌ని మాత్రమే. అసలు చాలా వేడిగా ఉంది. ఇట్స్ టూ డామ్ హాట్ అనేసి సీరియస్‌గా చూస్తాడు. ఇంతకీ నీ ఫేస్‌కేమైంది? అనేసి అడుగుతాడు. అప్పుడు సదాకియో చెప్తాడు. నన్ను వాళ్ళు కొట్టారు అని చెప్పి. అది మాత్రమే కాదు నా అలవెన్స్‌ని కూడా వాళ్ళు తీసేసుకున్నారు అనేసి చెప్తాడు. దాంతో ఫుకుబే గాడు వాడిని కింద పడేస్తాడు. దాని తర్వాత జేబులో చేపెట్టుకొని మనం చేయడానికి ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందా? అనేసి అడుగుతాడు. థింక్ ఆఫ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనేసి చెప్తాడు. ఈ సదాకియో ఏమో నాకు తెలీదు అనేసి అంటాడు. దాంతో ఫుకుబే గాడికి కోపమొస్తది. నువ్వేమంటున్నావు? ఈ వెకేషన్ మొత్తము ఇంట్లో ఏం చేయకుండా ఖాళీగా కూర్చోమంటావా ఏంటి? నీలాంటి ఒక క్రీప్‌తో ఇలానే వెకేషన్ మొత్తం స్పెండ్ చేయమంటావా? అనేసి అడుగుతాడు. అప్పుడు వీడు కొంచెం ఆలోచించి అయితే మనం ఒక పని చేయొచ్చు. మిగతా వాళ్ళెవరు మనల్ని చూడకుండా మనం ఆ హాంటెడ్ మ్యాన్షన్‌లో ఆడుకోవచ్చు అనేసి చెప్తాడు. దాంతో ఫుకుబే గాడు అడుగుతాడు. హాంటెడ్ మ్యాన్షనా అని. అప్పుడు ఈ సదాకియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అవును అక్కడ ఒక డాక్టర్ ఉండేవారు. దాని తర్వాత ఒక వుమెన్ అక్కడ హ్యాంగ్ చేసుకుంది. అండ్ అప్పటినుంచి అనేది చెప్తా ఉంటాడు. ఈ ఫుకుబే అడుగుతాడు. అప్పటినుంచి ఏమైంది అని. అప్పుడప్పుడు తను అక్కడ కనిపిస్తుందంట అని చెప్తాడు. దాంతో ఫుకుబే అడుగుతాడు. ఎలా కనిపిస్తుంది అని. ఈ సదాకియో చెప్తాడు. ఒక దెయ్యం లాగా అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీళ్ళు ఆ హాంటెడ్ మ్యాన్షన్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక పక్క ఈ సదాకియో భయపడతా ఉంటాడనమాట. మేబీ మనం ఇది చేయకూడదేమో అని చెప్పి. ఈ ఫుకుబే గాడు మాస్క్ పెట్టుకొని వస్తాడు. వాడసలు భయం లేకుండా లోపలికొచ్చేస్తాడు. తర్వాత మాస్క్ తీస్తాడు. నీకు భయమేస్తుందా సదాకియో అనేసి అడుగుతాడు. ఈ సదాకియో గాడేమో నీకు భయంగా లేదా ఫ్రెండ్ అనేసి అడుగుతాడు. ఈ ఫుకుబే ఏమో యువర్ సో డమ్ అసలు దెయ్యాలనేవే ఉండవు అని చెప్తాడు. వీడేమో అసలు నమ్మడనమాట. నిజంగానా అని అడుగుతాడు. అప్పుడు ఫుకుబే చెప్తాడు. నేను చెప్పేది నిజమే. వెన్ పీపుల్ డై దే బికమ్ నథింగ్ అనే చెప్తాడు. దాని తర్వాత నవ్వుకుంటూ పైకెళ్ళిపోతా ఉంటారు వీళ్ళు. నాకు ఒక ఐడియా వచ్చింది అనే చెప్తాడు ఆ స్టెప్స్ ని చూస్తూ. సదాకియో మీ ఇంటి దగ్గర నుంచి ఒక బెడ్షీట్ తీసుకొనిరా అనేసి చెప్తాడు. వీడేమో కానీ నేను అలా చేస్తే మా అమ్మ నా మీద కోపడుతుంది అనేసి అంటాడు. ఈ ఫుకుబే గాడేమో జస్ట్ డూ ఇట్ అని చెప్తాడు. ఇప్పుడు నేను నా వెకేషన్ మొత్తాన్ని తిరిగి తీసుకోగలను. దాన్నంతా మళ్ళీ ఎంజాయ్ చేయగలను అనేసి నవ్వుతాడు. దాంతో సీన్ కట్. వీడు ఆ బెడ్షీట్ తీసుకొని వచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి దాన్ని ఒక పెద్ద టెరు బుజ్జులాగా తయారేస్తారు. ఈ సదాకియో గాడేమో మేబీ దాని మీద మనం ఒక ఫేస్ డ్రా చేయాలేమో అనేసి అంటాడు. ఈ ఫుకుబే గాడేమో లేదు ఫేస్ లేకపోతేనే అదొక భయానకమైన టెరు బుజ అవుతుంది అని చెప్తాడు. దాని తర్వాత ఈ ఫుకుబే గాడిని ఆ టెరు బుజని పక్కన పెట్టి ఒక చిన్న షాట్ చూపిస్తారు. దాంతో సీన్ కట్. ఆ రోజు రాత్రి అయిపోద్ది. అండ్ ఆ మ్యాన్షన్ లోపలికి
ఒక అబ్బాయి ఇంక అమ్మాయి వస్తారనమాట. ఆ అమ్మాయి ఫుల్ భయపడతా ఉంటది. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి. ఆ జఫాగాడేమో ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరులే, నువ్వేమీ భయపడకు అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్ది, లేదు నేను చెప్పేది అది కాదు, ఇక్కడ దెయ్యాలున్నాయి, నేను చెప్పేది నిజం ఐ స్వేర్ అని చెప్పి భయపడతా ఉంటది. అట్లా చెప్పగానే ఈ జఫాగాడు లైటర్ నార్పేస్తాడు. దాంతో ఈ అమ్మాయి ఇంకా భయపడిపోయిద్ది. అరే త్వరగా లైటర్ ఆన్ చేయని చెప్పి. వీడేమో నువ్వేమీ భయపడకు, ఆ డార్క్నెస్ ని అలవాటు చేసుకో, కావాలంటే చూడు నేను నిన్ను చూడగలుగుతున్నాను అని చెప్తా ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో ఇంకా భయపడతా ఉంటది. లేదు లైటర్ ఆన్ చేయని చెప్పిద్ది. దాంతో వీడు ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన తర్వాత వీడు దేన్నో చూసి ఫుల్ భయపడతాడనమాట. గట్టిగా అరిసి అక్కడి నుంచి అమ్మాయిని పట్టుకొని పారిపోతాడు. అక్కడ ఒక నొప్పెరబో ఉంది అని చెప్పి పారిపోతాడు. ఇంతకీ ఆ నొప్పెరబో అంటే ఒక ఫేస్ లేని ఆడదెయ్యం అనమాట జాపనీస్ ట్రెడిషన్ లో. వాళ్ళట్లా పారిపోయి వెళ్ళిపోగానే వీళ్ళిద్దరు బయటకు వస్తారు. చూసావా వాళ్ళని, దోస్ పెథటిక్ నమ్స్కల్స్ అని చెప్పి నవ్వడం స్టార్ట్ చేస్తాడు ఈ ఫుకుబెగాడు. అప్పుడు ఈ సదాకియో గాడు ఇట్లా అంటాడు, అవును కానీ వాళ్ళు స్టేర్స్ దాకా రాలేదు కదా అని చెప్తాడు. దాంతో ఫుకుబెగాడు అవును వాళ్ళు వచ్చారు, అందుకే కదా వాళ్ళు భయపడింది అనేసి అంటాడు. ఈ సదాకియో గాడేమో కానీ వాళ్ళు చూసింది అది కాదేమో అనేసి అంటా ఉంటాడు. అది కాదా, మరి వాళ్ళు ఏం చూసారు అని ఫుకుబే అడుగుతాడు. దాని తర్వాత అటు సైడ్ తిరిగి చూస్తే అక్కడ ఒక అద్దం ఉంటది. ఆ అద్దంలో అలాగే చూస్తా ఉంటాడు ఈడు ఒక సెకండ్. దాని తర్వాత చెప్తాడు, వాళ్ళు మన టెరుటెరు భుజం చూసే భయపడ్డారు అని. దాంతో సదాకియో గాడు నువ్వు చెప్పింది కరెక్టే, ఐఎమ్ సారీ అని చెప్తాడు. నెక్స్ట్ ఫుకుబే గాడు ఇలా అంటాడు, డోంట్ బి ఎ డమ్మీ, లేదంటే నువ్వు ఎప్పుడు ఇలా సారీ చెప్తూనే ఉంటావు అని. ఇప్పుడు ఈ కథలన్నీ విని జనమంతా పానిక్ అవుతారు, ఈ టౌన్ మొత్తం అల్లకల్లోలం అయిపోబోతుంది అనేసి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ఈ సదాకియో గాడు కూడా అవును కరెక్టే అని చెప్తాడు. తర్వాత ఈ ఫుకుబే మళ్ళీ అద్దంలోకి చూస్తాడు. వాడి ఇమాజినేషన్ లో వాడికి అసలు ఫేసే ఉండదన్నమాట. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ది రియల్ హ్యాంగింగ్ హిల్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్ లో మళ్ళీ మనకి సదాకియోని చూపిస్తారు. వాడు ఫుకుబే వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తాడనమాట, అసలు ఈ విషయం నీకు చెప్తే నువ్వు నమ్మవు, వాళ్ళందరూ హ్యాంగింగ్ హిల్ లో దెయ్యం ఉందని మాట్లాడుకుంటున్నారు అనేసి చెప్తారనమాట. ఈ ఫుకుబే గాడు నవ్వుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాస్క్ తీసే సదాకియో అనేసి అంటాడు. వీడు ఓకే అనేసి మాస్క్ తీసేస్తాడు. దాని తర్వాత ఈ ఫుకుబే లెక్క పెడతాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోసరీ స్టోర్ ముందు దాని గురించి లేడీస్ మాట్లాడుకున్నారు, దాని తర్వాత కొంచెం మంది కాలేజ్ గాయ్స్ బుక్ స్టోర్ ముందు మాట్లాడుకున్నారు అని చెప్పంగానే ఈ సదాకియో చెప్తాడు, కెఫే ఓనర్ కూడా వాళ్ళ కస్టమర్స్ దాని గురించి చెప్తున్నాడు అని చెప్పి. మనం తయారు చేసిన టెరిటరీ బుజ్ గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఇట్స్ గ్రేట్ అనేసి అంటాడు. ఈ ఫుకుబే గాడేమో ఇప్పుడు ఎల్లు ఇంకా సర్చ్ చేసుకొని నాకు చెప్పు అని చెప్తాడు. ఈ సదాకియో వాడు ఓకే ఐ విల్ అనేసి బయలుదేరిపోతాడు. దాని తర్వాత చెప్పడం మర్చిపోయాను, కెంజీ ఇంకా ఓడ్చా వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు. దాంతో సడన్ గా ఫుకుబే గాడు అలర్ట్ అయిపోతాడు. ఈ సదాకియో ఇంకా నేను ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను అని మాస్క్ వేసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఈ ఫుకుబే గాడేమో కెంజీ 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 అని చెప్పి ఈవిల్ గా నవ్వుతాడు. అక్కడే టైటిల్ పడిద్ది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ నోట్బుక్ కనిపిస్తుంది. ఆ డైరీ వీడే రాస్తాడు, ఈ రోజు ఎక్స్పో ఎండ్ అవబోతుంది, రేపు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోబోతుంది, అందుకే ఈ రోజు సాయంత్రం ట్రైన్ ఎక్కుతున్నాము టోక్యోకి. ఆన్ ది లాస్ట్ డే నేను ఇప్పటి వరకు చూడని ప్లేసెస్ ని నేను చూశాను, కొలంబియన్ పెవిలియన్ అండ్ వాటికన్ సిటీ పెవిలియన్. ఇట్ వాజ్ అ లాంగ్ అండ్ షార్ట్ ఎక్స్పో ట్రిప్. ఒకసారి స్కూల్ స్టార్ట్ అయిందంటే మా క్లాస్మేట్స్ కి చెప్పుకోవడానికి నా దగ్గర చాలా స్టోరీస్ ఉంటాయి అని చెప్పి రాసుకుంటూ పోతా ఉంటాడు. సడన్ గా ఫుకుబే అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఎవడో. వీడు అప్పుడే వెనక్కి తిరిగి అరే కెంజీనా, ఓ నో అని చెప్పి స్పీడ్ గా విండో దాకా వెళ్ళి చూస్తాడు. అరే నిజంగా కెంజీనే, అసలు ఇక్కడికి కెంజీ ఎందుకు వచ్చాడు అనేసి అనుకుంటాడు. అరే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలా, కానీ ఇది కేవలం August 28 అంతే, ఇప్పుడు నేను ఒసాకాలో ఉండాలి కదా, నేను ఆల్రెడీ 31st వరకు నా జర్నల్ రాసేసుకున్నాను, కొంపదీసి నేను తిరిగి వచ్చేసాను అని వాడు అనుకుంటున్నాడా, ఇప్పుడు నేనేం చేయాలి, అరే ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే బయట కెంజిగాడు మాట్లాడుతూ ఉంటాడు వేరే ఫ్రెండ్స్ తో, ప్రాబబ్లీ వాడు వెళ్ళిపోయాడేమో అని చెప్పి. ఓకే ఎనీవేస్ మనం మిడ్ నైట్ కి షైన్ దగ్గర కలుద్దాము అని చెప్తాడు. వీడ మాటలని వింటా ఉంటాడనమాట. అక్కడున్న వేరే పిల్లలు ఇలా అంటా ఉంటారు, కానీ మిడ్ నైట్ కి నేను బయటకి రాగలనో రాలేనో అని భయపడతా ఉంటారు. ఈ కెంజిగాడేమో జస్ట్ ట్రై చేయి అని చెప్తాడు. ఒకవేళ నువ్వు వస్తే నీకు దెయ్యాన్ని చూసే ఆపర్చునిటీ వస్తుంది, అదే ఆ హ్యాంగింగ్ హిల్ మీద ఉన్న మ్యాన్షన్ లో ఉన్న దెయ్యంని నువ్వు చూడగలవు అని చెప్తాడు. ఒక పక్క ఈ ఫుకుబెగా చూస్తా ఉంటాడు, అక్కడ నిజంగా దెయ్యం ఉందా అని వాళ్ళు అడిగితే కెంజిగాడేమో అవును అక్కడుంది నిజమే అని చెప్తా ఉంటాడు. దాంతో ఫుకుబెగాడు మళ్ళీ ఇలా అనుకుంటాడు, కెంజి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడున్నది చూడబోతున్నారు, నేను తయారు చేసిన దాన్ని చూసి కెంజి భయపడబోతున్నాడు, కెంజి భయపడబోతున్నాడా, నాకు దాన్ని చూడాలనుంది, ఐ వాంట్ టు సీ దట్ ఐ వాంట్ టు సీ దట్ ఐ వాంట్ టు సీ దట్ అని అనుకుంటూనే ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఆ రోజు రాత్రిని చూపిస్తారు. వీడు మళ్ళీ అదే మాస్క్ వేసేసుకొని సీక్రెట్ గా గోడ వెనకాల నుంచి చూస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు, వీళ్ళందరినీ తప్పించుకొని నేను స్పీడ్ గా మ్యాన్షన్ కి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేయాలి, ప్రాబబ్లీ సదాకియో ఆల్రెడీ అక్కడే ఉండుంటాడు, యా ఓకే ఇప్పుడు నేను అదే పని చేయాలి అనేసి బయలుదేరిపోతాడు.
అప్పుడే ఈ కెంజి గాడు చూసేస్తాడు. అరే నువ్వు కూడా వచ్చావా అనేసి అడుగుతాడు. పద నాతో పాటు అనేసి తీసుకుపోతాడు. నీకో విషయం తెలుసా, నువ్వు ఆ మాస్క్ తీసేయాలి అనేసి చెప్తాడు కెంజి. దాంతో ఇంకా ఈ ఫుకుబే గాడు మాస్క్ తీసేస్తాడు. నీకు నేను చెప్పలేదు కదా, నేను ఇప్పుడే ఇంటికొచ్చాను. స్కూల్ స్టార్ట్ అవబోతుంది కదా, నేను ఇంకా ఎన్నో రోజులు ఎక్స్‌పో దగ్గర అదే ఒసాకాలో ఎప్పటికీ ఉండిపోలేను కదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎక్స్‌పోలో ఉన్నాను కదా అని చెప్తా ఉంటాడు. కానీ ఈ కెంజి గాడు అవేం వినకుండా సారీ నేను లేట్‌గా వచ్చాను అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. అక్కడున్న మోన్-చాన్, యోచుత్సునే వాళ్ళందరూ తిడతారన్నమాట. యు ఆర్ లేట్ కెంజి, అసలు ఇదంతా నీ ఐడియానే అని చెప్పి వాళ్ళని తిడతా ఉంటారు. ఈ కెంజి గాడేమో సారీ సారీ అని చెప్తా ఉంటాడు. ఈ ఫుకుబే గాడిని అసలు ఎవరు దేకరు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతేనా ఇంకెవరూ రాలేదా, మరో సంగతి ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఫుకుబే గాడేమో ఒక పక్క చెప్తా ఉంటాడు, నేను ఈ రోజే ఒసాకా నుంచి వచ్చాను అని చెప్పి. ఈ యోచుత్సునే వాళ్ళేమో మరో గాని గురించి చెప్తా ఉంటారు. వాళ్ళు చాలా భయపడుతున్నారు, కెరియాన్ కూడా అంతే అని చెప్పి. అప్పుడే ఈ ఫుకుబే గాడు లోపల ఇలా ఆలోచిస్తా ఉంటాడు. అసలు వీళ్ళెవరూ నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఆ వెకేషన్ మొత్తం ఎక్స్‌పో దగ్గరే ఉండుండాలి. కానీ ఇప్పుడు నేను ఇక్కడున్నాను అండ్ నన్నెవరూ పట్టించుకోవడమే లేదు అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఆ హ్యాంగింగ్ హిల్ ని చూపిస్తారు. వీళ్ళు దాని లోపలికి వెళ్ళిపోతారు. అక్కడుండే ఆ బొమ్మల్ని చూసి ఫుల్ భయపడతారు. దాని తర్వాత వాళ్ళు అలా స్లోగా అక్కడుండే స్టెప్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ఫుకుబే గాడేమో నేను నీకు ఫోన్ లో చెప్పినట్టే చేయి సదాకియో, అండ్ నువ్వు కెంజి దాన్ని చూసి షాక్ అవ్వు, గట్టిగా అరు, తర్వాత ఇక్కడి నుంచి పారిపో అని అనుకుంటా ఉంటాడు. వీళ్ళు స్లోగా ఆ స్టెప్స్ దగ్గరకు వచ్చేస్తారు. దాని తర్వాత లైట్ ని పైకి లేపుతారు. ఈ ఫుకుబే గాడు లోపల అనుకుంటాడు, కమోన్ సదాకియో ఆ టెరుటెరు బుజుని కదుపు అని అనుకుంటా ఉంటాడు. ఈ కెంజి వాళ్ళు ఆ టెరుటెరు బుజు మీద లైట్ కొడతారు. దాన్ని చూడగానే మోన్-చాన్ మిగతా అందరూ ఫుల్ నవ్వుతారు. అరే ఇది ఇంత పెద్ద టెరుటెరు బుజు, అసలు దీన్ని ఎవరు తయారు చేశారు, నిజం చెప్పండి ఎవర్రా ఈ ప్రాంక్ చేసింది అని అడుగుతా ఉంటాడు మోన్-చాన్. ఈ ఫుకుబే గాడేమో అరే నేను ఫెయిల్ అయ్యానా అని అనుకుంటాడు. అప్పుడు వేరే వాడేమో ప్రాబబ్లీ అందరూ దీన్నే చూసి దెయ్యమని అనుకున్నారు అని అంటాడు. దాంతో ఇంక ఈ ఫుకుబే గాడు ఐ ఫెయిల్డ్ అని అనుకుంటూనే ఉంటాడు. తర్వాత పిల్లలందరూ చాలింకా నాకు చాలా అలసటగా ఉంది ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకుంటా ఉంటారు. ఒకవేళ మా మదర్ కి తెలిస్తే నన్ను చిత్త కొడుతుంది అని ఇంకోటి అంటాడు. అప్పుడే ఓడ్చోగాడేమో మనం పైకెళ్ళి చూస్తున్నాం కదా కెంజి అనేసి అంటాడు. ఈ కెంజి గాడు కూడా అవును అని చెప్తాడు. ఈ మోన్-చాన్ గాడేమో మీకేమీ దెయ్యం కనిపించదు అని ఎగతాళి చేస్తాడు. వాళ్ళిద్దరు అసలు వినకుండా నాకు తెలుసు కానీ ఆల్రెడీ ఇంత దూరం వచ్చాం కదా అనేసి వెళ్ళిపోతా ఉంటారు. ఒక పక్క ఈ ఫుకుబే గాడేమో అరే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అక్కడ సదాకియో ఉన్నాడని తెలిసిపోతుంది, అప్పుడు వాడు జరిగిందంతా చెప్పేస్తాడేమో అని భయపడుతూ పరిగెట్టుకుంటూ వీడు కూడా ఎక్కేస్తాడు. మళ్ళీ మనకి కెంజిని ఓడ్చోని చూపిస్తారు. అరే నువ్వు దాన్ని చూసావా కెంజి అని ఓడ్చో అడుగుతాడు. ఈ కెంజి గాడు నేను చూసాను అని చెప్తాడు. అప్పుడు ఈ ఓడ్చోగాడు అంటాడు, ఎప్పుడైతే మనం టెరుటెరు బుజు మీద ఫ్లాష్ లైట్ కొట్టామో దాని కింద నుంచి ఏదో పారిపోయింది కదా అని చెప్తాడు. ఈ కెంజి గాడు కూడా అవును నాకు సరిగా కనిపించలేదు, అది ఆ స్టైర్స్ మీద ఉంది, లైట్ కొట్టగానే ఇలా పక్కకు స్లైడ్ అయింది అని చెప్తాడు. అప్పుడు ఈ ఫుకుబే గాడికి అర్థమైపోతుంది సదాకియో పక్కకు పరిగెట్టుకొని వెళ్ళిపోవడం వాళ్ళు చూసారు అని. దాంతో వీడు స్లోగా కింద పాక్కుంటూ వెళ్ళి సదాకియో ఎక్కడున్నావు అని పిలుస్తా ఉంటాడు. అప్పుడే సదాకియో కనిపిస్తాడు. డోర్ వెనకాల కూర్చొని ఉంటాడు. దాంతో సదాకియోని పట్టుకొని ఈట్ చేస్తాడు. ఇక్కడికి రా ఇదంతా నీ ఫాల్టే అనేసి తిడతాడు. సదాకియో వాడు సారీ సారీ అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత వాళ్ళు స్టెప్స్ దాకా వచ్చేస్తారు. నేను చెప్పేది విను సదాకియో, ఇదంతా నువ్వు సొంతంగా చేసావు, దిస్ ఇస్ ఆల్ యువర్ ఫాల్ట్, నేను ఇంకా ఒసాకాలోనే ఉన్నాను, నేను ఇంకా టోక్యోకి తిరిగి రాలేదు అని చెప్తా ఉంటాడు. ఇదిగో ఈ మాస్క్ వేసుకొని ఇక్కడున్న అందరికీ చెప్పు దీని అంతటా నువ్వే చేసావని, అండ్ ఒకవేళ ఇదంతా ఎందుకు చేసావని అడిగితే నోరు మూసుకోండి, నాకు చేయాలనిపిస్తే చేస్తానంతే అని చెప్పు, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, డోంట్ సే ఎనీథింగ్ ఎల్స్, ఒకవేళ నువ్వు వేరే ఏమైనా చెప్తే నేను నీ ఫ్రెండ్ గా ఉండను, ఇఫ్ యూ టెల్ ఐల్ కిల్ యూ అనేసి బెదిరిస్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ది రియల్ గోస్ట్. ఈ చాప్టర్ లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. వాడు అలా బెదిరిస్తూ ఉంటాడు సదాకియోని, నువ్వు ఒకవేళ ఎవరికైనా చెప్పేస్తే నేను ఇంకా నీ ఫ్రెండ్ గా ఉండను, ఇఫ్ యూ టెల్ ఐ విల్ అని చెప్పబోతాడు. అప్పుడే స్టెప్స్ దాకా ఎవడో రావడం వీడు గమనిస్తాడు. అరే ఇక్కడ ఎవరో ఉన్నారే అనేసి అంటాడు. ఇంతకీ అక్కడ ఉండేది ఎవడో కాదు, యోచుత్సునే. వీళ్ళు యోచుత్సుని చూస్తా ఉంటారు. అప్పుడే సడన్ గా గట్టిగా అరుస్తూ ఓడ్చో ఇంకా కెంజి పరిగెట్టుకుంటూ కిందకు వచ్చేస్తా ఉంటారు. గోస్ట్ గోస్ట్ అని. ఓడ్చో ఇంకా కెంజి వచ్చే ముందే వీళ్ళిద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దాని తర్వాత ఓడ్చో కెంజి కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వెనకాల నుంచి యోచుత్సుని అడుగుతా ఉంటాడు, అరే మీరు ఏం చూసారు అని చెప్పి. వాళ్ళేమో పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. అరే ఆగండి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేకండి అని చెప్పి యోచుత్సుని కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. లాస్ట్ కి వీళ్ళు ముగ్గురు రోడ్డు మీద దాకా వచ్చేసిన తర్వాత యోచుత్సుని అడుగుతారు, హే కెంజి ఇంతకీ అక్కడ ఏముంది అని చెప్పి. దాంతో ఓడ్చోగాడు చెప్తాడు అదంతా నిజమే అని. ఈ కెంజి గాడు కూడా అంటాడు అవును కరెక్టే అని. ఈ యోచుత్సుని అడుగుతాడు అసలు ఏంటి అని చెప్పి. అసలు సెకండ్ ఫ్లోర్ లో ఏముంది అని అడుగుతాడు. వాళ్ళిద్దరు ఒకటేసారి సమాధానం చెప్తారు,
ఒక నిజమైన దెయ్యం ఉంది అని. అది చెప్పగానే వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఆ సెకండ్ ఫ్లోర్ కేసి చూస్తారు. దాని తర్వాత మళ్ళీ అరుచుకుంటూ కెంజి ఇంకా ఓడ్చో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దాంతో ఈ ఓడ్చోని మళ్ళీ భయపడుకుంటూ అరే ఆగండి నేను కూడా వస్తున్నా అని వాళ్ళ వెనకాల పరిగెడతాడు. ఈ ఫుక్కుబే గాడికి అసలు ఏం అర్థం కాదు. అసలు అక్కడ ఏముంది, వాళ్ళు అక్కడ ఏం చూసారు అని ఆలోచిస్తూనే ఉంటాడు. నాకు కూడా దాన్ని చూడాలనుంది, నేను దాన్ని చూడకపోవడానికి అసలు ఎటువంటి కారణం లేదే అని నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. వెనకాల ఈ సదాకి ఒకటి ఆపేస్తా ఉంటాడు. కానీ అసలు దెయ్యాలనేవే ఉండవని నువ్వు నాకు చెప్పావు కదా అని. వీడు అసలు ఎటువంటి మాటలు వినిపించుకోకుండా అలా నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కేస్తా ఉంటాడు. వాళ్ళందరూ సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చారు కదా అని ఎక్కుతా ఉంటాడు. ఈ సదాకి గాడేమో మనం ఇది చేయకూడదు, తిరిగి వెళ్ళిపోదాము అని చెప్తా ఉంటాడు. వీళ్ళు లాస్ట్ కి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేస్తారు. అక్కడ చుట్టూ చూస్తారు. అసలు నాకు కనిపించకపోవడానికి ఎటువంటి రీజన్ లేదు అని చెప్పి మొత్తం ఎతుకుతాడు. అసలు ఎటువంటి రీజన్ లేదు అని ఎతుకుతా ఉంటాడు. అప్పుడే సదాకియోకి ఏదో కనిపించి గట్టిగా అరుస్తాడు. దాంతో ఫుల్ భయపడతాడు. ఏమైంది అని అడుగుతాడు ఈ ఫుక్కుబే. వీడు అసలు ఏం చెప్పాడు, గట్టిగా అరుస్తూనే ఉంటాడు. అక్కడ ఒక నొప్పెరాబో ఉంది అని చెప్పి గట్టిగా వెళ్ళిపోతా ఉంటాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఈ ఫుక్కుబే గాడేమో అరే సదాకియో ఆగు అని అంటా ఉంటాడు. వాడు ఆ స్టెప్స్ దగ్గర కింద పడిపోతాడు. తర్వాత ఈ ఫుక్కుబేగాడు అక్కడున్న అద్దం కేసి చూస్తాడు. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బ్లర్ విరిగిపోయిన ఇమేజ్ కనిపిస్తది. మళ్ళీ వాడి ఫేస్ ని వాడే పట్టుకొని అసలు ఎవరు నువ్వు అని క్వశ్చన్ వేసుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్యానెల్ లో డేట్ 31 అని రాసుంటది. ఈ ఫుక్కుబేగాడు వాడి డెస్క్ మీద కుప్పలుగా రాస్తూనే ఉంటాడు. వాడి రూమ్ మొత్తం అవే పేపర్లతో నిండిపోయి ఉంటాయి. ఇంతకీ అందులో ఏమని ఉంటదంటే ది ఎక్స్పో వాజ్ రియలీ ఫన్. అదే మాట ఏదో రామకోటి రాసినట్టు రాస్తా ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ స్కూల్లో ఓపెన్ అయ్యింది. అక్కడ వాళ్ళ టీచర్ ఉంటాడు. అడుగుతాడు ఈ రోజుతో సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవబోతుంది. సో మనం కొత్త బిగినింగ్ యొక్క అడ్వాంటేజ్ తీసుకుందాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఒక పక్క ఈ ఫుక్కుబేగాడు నా జర్నల్ చదవండి అని అనుకుంటా ఉంటాడు. అప్పుడే ఈ టీచర్ ఇలా చెప్తాడు, సదాకియోషి కున్ వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు అని చెప్తాడు. ఈ టీచర్ కంటిన్యూ చేస్తాడు, వాడు మనతో ఎక్కువ రోజులు లేడు, కానీ వాడు ఇక్కడ చాలా హ్యాపీగా స్పెండ్ చేశాడు అని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. ఈ ఫుక్కుబేగాడు లోపల అనుకుంటా ఉంటాడు, అసలు దీని గురించి వెకేషన్ మొత్తంలో ఒక్కసారి కూడా వాడు చెప్పలేదు. సదాకియో దట్ జర్క్ అని చెప్పి రిపీట్ చేస్తూనే ఉంటాడు. లాస్ట్ కి వాడిని బ్యానిష్ చేయాలి అనేసి అనుకుంటాడు. దాని తర్వాత అక్కడున్న పిల్లలందరూ అడుగుతా ఉంటారు కెంజి నువ్వు నిజంగానే దయాన్ని చూసావా అని చెప్పి. వేరే వాళ్ళు ఓడ్చో నువ్వు కూడా చూసావా అని అడుగుతారు. ఈ ఫుక్కుబేగాడేమో ఎక్స్పో సంగతి ఏంటి, అసలు ఎవరు ఎక్స్పో గురించి అడగరా, ఎవరైనా నన్ను ఎక్స్పో గురించి అడగచ్చు కదా, అని అనుకుంటా ఉంటాడు వీడు. ఒక పక్క కెంజిగాడేమో ఆ దయ్యాన్ని చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాడు. అది చాలా భయానకంగా ఉంది కదా ఓడ్చో అని. ఈ ఫుక్కుబేగాడేమో ఫుల్ జలసీతో అటువైపుగా చూస్తా ఉంటాడు. దాంతో సింగ్ కట్. స్కూల్ అయిపోయిన తర్వాత వీడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఇంతకీ అక్కడ ఈ మంజుమే ఉంటాడనమాట. మళ్ళీ అవే మాయమాటలు చెప్పి ఏవో అమ్ముతా ఉంటాడు. వాడిలా చెప్తాడు, ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇది నాసా డెవలప్ చేసిన స్పెషల్ కంటైనర్. ఇందులో నువ్వు సీ మంకీస్ ని గ్రో చేస్తే అసలు నువ్వేం చేయకుండా 5 సంవత్సరాలు పెరుగుతాయి అవి అని చెప్తా ఉంటాడు. ఇంకా కొన్నే మిగిలాయి, నువ్వు కొనగలిగినప్పుడే కొను అని చెప్తా ఉంటాడు. ఇంతకీ అక్కడ యమనే ఉంటాడనమాట. వాడు చెప్తాడు ఇలా, హే మిస్టర్ మీరు ఈ విషయం గురించి వినలేదా, అదే ది నాసా హోయాక్స్ అనేసి అడుగుతాడు. అప్పుడు మంజుమే అంటాడు, హోయాక్సా, మనం నాసా గురించి మాట్లాడుతున్నాము, అదే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మూన్ కి అపోలో మిషన్ పంపించారు కదా అని చెప్తాడు. ఈ యమనేగాడేమో అవును, కానీ అదంతా కేవలం ఒక హోయాక్స్ మాత్రమే అని చెప్తాడు. అప్పుడే ఈ ఫుక్కుబేగాడు లోపలికొచ్చి నిజానికి వాళ్ళు మూన్కి వెళ్ళలేదు కదా, నేను చెప్పేది కరెక్టే కదా యమనెకున్ అని అడుగుతాడు. అప్పుడు యమనేగాడేమో అవును, అండ్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన మూన్ రాక్ కూడా ఫేకే అని చెప్తాడు. దాని తర్వాత హాయ్ ఫ్రెండ్, నేను నిన్ను ఎక్స్పో దగ్గర చూస్తానని అనుకున్నాను, ఇప్పుడు నా బ్యానిష్మెంట్ తీసేసావా అని అడుగుతాడు. అప్పుడు వీడు అడుగుతాడు ఇట్లా, చెప్పు యమనెకున్, నీకు ఇంకొక ఫ్యాసినేటింగ్ స్టోరీ తెలుసా అని. యమనే అడుగుతాడు, ఏంటది అని. దాంతో ఫుక్కుబే సీక్రెట్ గా చెవులేదో చెప్తాడు. ఈ మంజుమేగాడికి అసలు ఏం అర్థం కాదు, ఎవర్రా చిన్నపిల్లలు అని అనుకుంటాడు. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి సూపర్ హ్యూమన్. ఈ చాప్టర్ లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. మంజుమేగాడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఫుక్కుబేగాడు చెప్తాడు ఇట్లా, ఫర్ సపోజ్ ఒకవేళ ఆ వ్యక్తి నిజంగానే ఒక బ్యాడ్ గా అనుకుందాము అండ్ ఒక సేల్స్ మ్యాన్ అనుకుందాము, అప్పుడు వాడు ఆ వైరస్ ని క్యారీ చేస్తున్నాడు అనుకుందాము అని చెప్పి ఏదో చెప్తా ఉంటాడు. ఈ మంజుమేగాడు ఏంటి అని అడుగుతాడు. ఈ ఫుక్కుబేగాడేమో లేదు నథింగ్ అని చెప్పి నవ్వుకుంటాడు. దాని తర్వాత ఇలా చెప్తాడు, ఈ ప్రపంచం మొత్తము వాడే సొంతంగా ఆ వైరస్ ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అని చెప్తా ఉంటాడు. పక్కన యమనేగాడేమో అరే దాట్స్ గ్రేట్, దాట్స్ పర్ఫెక్ట్ అని అంటాడు. ఈ మంజుమేగాడు అసలు ఈ పిల్లలు దేని గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటాడు. యమనేగాడు ఇలా అంటాడు, యు ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి, నీతో మాట్లాడుతుంటే నాకెంతో ఫన్ గా అనిపిస్తుంది అని చెప్తాడు. మిగతా పిల్లలందరూ చాలా చైల్డిష్ గా ఉంటారు, దే ఆర్ నో ఫన్ ఎట్ ఆల్ అని చెప్తాడు. అప్పుడు ఈ ఫుక్కుబేగాడేమో కానీ యమనెకున్ నువ్వు చాలా అతిగా మాట్లాడతావు, నా సీక్రెట్స్ గురించి ఓడ్చోకి చెప్పడం అంటే నీకు ఇష్టం కదా అని అడుగుతాడు. అప్పుడు యమనేగాడు నేను ఇక మీదట
ముందట చెప్పనులే అని అంటాడు. దాని తర్వాత మళ్ళీ ఇలా అంటాడు ఈ ఫుకుబెగాడు, నేను నమ్మే వాటిలో నీకసలు నమ్మకమే లేదు కదూ! నువ్వు వాటిని ట్రిక్స్ అని అంటావు కదూ! అని అంటాడు. అప్పుడు యమనగాడేమో లేదు లేదు నేను కేవలం అడుగుతున్నానంతే. ఇట్ వాజంట్ ఎ ట్రిక్. ఒకసారి గుర్తు తెచ్చుకో అని అంటా ఉంటాడు. నేను నిన్ను నమ్ముతున్నాను. ఐ స్వేర్ నీ మీద నాకు కొంచెం కూడా డౌట్ లేదు అని చెప్తాడు. దాంతో ఈ ఫుకుబెగాడు ఇలా అంటాడు. ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి అలాంటిదేమైనా అంటే నేను నిన్ను నిజంగానే బానిష్ చేస్తాను అని. వాడేమో ఐఎమ్ సారీ, ఐ ప్రామిస్, ఐ స్వేర్ అని చెప్తా ఉంటాడు. అలా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఈ మంజుమేగాడేమో ఈ చిన్న స్ట్రీట్ లో ఎంతసేపు కూర్చున్నా కూడా నాకు ఒక చిల్లి కవ్వ కూడా వచ్చేలా లేదు అని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. వాడి బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయగానే దాని లోపల స్పూన్స్ ఉంటాయి. అవన్నీ చూసి ఒకసారి నన్ను స్పూన్స్ ఇవ్వనివ్వండి మిస్టర్ అని అడుగుతాడు ఈ ఫుకుబెగాడు. అప్పుడు మంజుమేగాడేమో ఈ స్పూన్స్ ని నేను చిన్నపిల్లలకి అమ్మను. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ స్పూన్స్. వీటిని నాసానే డెవలప్ చేసింది. ఆఖరికి ఒక ఏనుగే వచ్చి దీన్ని తొక్కినా కూడా దీన్ని బెండ్ చేయలేవు తెలుసా అనేసి అంటాడు. ఈ ఫుకుబెగాడేమో నిజంగానా? అయితే నన్ను ఒకసారి చూడనివ్వు అని స్పూన్ తీసుకుంటాడు. వాడు సీరియస్ గా తను చూస్తా ఉంటాడనమాట. ఈ మంజుమేగాడేమో కమోన్ దాన్ని పాడు చేయకు, ఇంకా చాలా చూసింది, నాకు తిరిగిచ్చేయి అని అంటాడు. అప్పుడే ఫుకుబెగాడు ఆ స్పూన్ ని బెండ్ చేస్తాడనమాట. జస్ట్ 2 ఫింగర్స్ తో అలా పట్టుకోగానే స్లోగా బెండ్ అయిపోయింది. అది చూసి మంజుమేగాడు షాక్ మొత్తం. పక్కనే ఉండే యమనెక్కుని అయితే నవ్వుతూనే ఉంటాడు. మంజుమేగాడు అడుగుతాడు ఇంకా అసలు నువ్వు దాన్ని ఎలా బెండ్ చేసావు అని. ఈ ఫుకుబె అసలు సమాధానం చెప్పకుండా పద మనం వెళ్దాము అని చెప్పి యమనేని తీసుకెళ్లిపోతా ఉంటాడు. ఈ మంజుమేగాడేమో అడుగుతా ఉంటాడు, హే ఆగండి అని అంటా ఉంటాడు. అప్పుడే యమని వెనక్కి తిరిగి అదేమీ ఒక ట్రిక్ కాదు అని చెప్తాడు. దాంతో టైటిల్ పడిద్ది. నెక్స్ట్ మనకి సైన్స్ రూమ్ ని చూపిస్తారు. ఆ సైన్స్ రూమ్ లోపల యమనే ఇంకా ఫ్రెండ్ ఉంటారు. ఈ ఫుకుబెగాడేమో ఆ వైరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. దాని అర్థం మనం ఒక కొత్త వైరస్ ని కనిపెట్టాలి అండ్ ఒకసారి మనం వైరస్ ని తయారు చేసిన తర్వాత దాని వ్యాక్సిన్ కూడా తయారు చేయాలి అని చెప్తా ఉంటాడు. ఈ యమనగాడేమో అవునవును అదొక మంచి ప్లాన్, మనం దాన్ని చేసి తీరాలి అని చెప్తా ఉంటాడు. ఈ ఫుకుబెగాడు కంటిన్యూ చేస్తాడు. నేను చేసే ప్రిడిక్షన్స్ ప్రతి ఒక్కటి తప్పకుండా నిజమవుతాయి. అందుకే యూడ్ బెటర్ డూ ఎ గుడ్ జాబ్, లేదంటే హ్యుమానిటీ మొత్తం ఎక్స్టెండ్ అయిపోతుంది అని చెప్తాడు. ఈ యమనే కూడా ఐ డూ మై బెస్ట్, నేను ల్యాబొరేటరీలో ఈ వైరస్ల గురించి రీసెర్చ్ చేస్తాను. దిస్ ఈస్ గ్రేట్, మనం నిజంగానే హ్యూమన్ రేస్ మొత్తాన్ని కాపాడబోతున్నాము. కేవలం మన వల్లే హ్యూమన్ రేస్ ఎక్స్టింక్ట్ అయిపోదు అని చెప్తాడు. అప్పుడు ఈ ఫుకుబెగాడేమో మేబీ ఐఎమ్ నాట్ నార్మల్ అని అంటాడు. అప్పుడు ఈ యమనగాడు చెప్తాడు, అఫ్ కోర్స్ నాట్, నువ్వు ఒక సూపర్ హ్యూమన్ వి. మీ క్లాస్ లో ఉన్న లంచ్ స్పూన్స్ అన్నిటిని నువ్వు బెండ్ చేసావు కదా, ఆ విషయం గురించి నేను వినగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్తాడు. ఈ ఫుకుబెగాడేమో దానికన్నా ఎన్నో గొప్ప గొప్ప పనులు నేను చేయగలను అని చెప్తాడు. ఈ యమనగాడికి అర్థం కాదు. ఏంటి అంతకన్నా గొప్ప పనులా అని అడుగుతాడు. అప్పుడే ఆ రూమ్ లోపలికి ఈ సదాకియో వస్తాడు మాస్క్ వేసుకొని. ఈ యమనగాడు కొంచెం ఆశ్చర్యపోతాడు. అంటే వాడు ఆల్రెడీ వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా సదాకియో. అప్పుడే ఫుకుబె అడుగుతాడు, ఏంటి నీ కొత్త స్కూల్లో కూడా నేను బుల్లి చేస్తున్నారా అని చెప్పి, మమ్మల్ని మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నావా, నీకున్న ఏకైక ఫ్రెండ్ ని నేనే కదా అని నవ్వుతాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ ఇల్లు బయట నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడే ఈ యమనెక్కున్న ఇలా అడుగుతాడు, నువ్వు చెప్పే ఈ గ్రేటర్ థింగ్ ఏదైతే ఉందో అదే ఆ గొప్ప పని, నువ్వు అదేమీ చేయాల్సిన అవసరం లేదు, నీకు తెలుస్తుందా అని అడుగుతాడు. అప్పుడు ఈ ఫుకుబెగాడు ఇలా అంటాడు, అది న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీలో ఉంది అని చెప్పి. అప్పుడు యమనగాడు ఇలా అంటాడు, యా నాకు ఆ విషయం తెలుసు, కానీ నువ్వు ఆ పని చేయకపోయినా కూడా ఒక గొప్ప వ్యక్తివే అని చెప్తాడు. అప్పుడు ఈ ఫుకుబెగాడు ఇలా అంటాడు, హీ విల్ డై అండ్ కమ్ బ్యాక్ టు లైఫ్ అని చెప్పి. ఈ యమనగాడు కానీ అని అంటా ఉంటాడు. అప్పుడే ఈ ఫుకుబెలు అడుగుతాడు, నువ్వు నన్ను నమ్మడం లేదా అని. యమనగాడికి భయమేస్తుంది. లేదు లేదు నేను అలా అనలేదు అని అంటాడు. అప్పుడు ఈ ఫుకుబెగాడు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి మన నెక్స్ట్ సమ్మర్ వెకేషన్ యొక్క లాస్ట్ డే ఒక మిరాకిల్ జరగబోతుంది అని చెప్తాడు. దాంతో సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ సీన్ లో ఈ యమనే ఒక రోప్ తీసుకొస్తాడు. ఈ ఫుకుబె ఆ రోప్ పట్టుకొని అవుతాడనమాట. సరే పదండి అయితే వెళ్దాము అనేసి తీసుకోబోతాడు వాళ్ళిద్దరిని. ఆ యమనగాడేమో భయపడతా ఉంటాడు, అరే ఒక నిమిషం ఆగు అని. కానీ ఈ గ్యాప్ లో వాళ్ళ ముందుకి, అరే మిమ్మల్ని కనిపెట్టేశాను మీకు నేను గుర్తున్నానా అని చెప్పి ఈ మంజుమేగాడు వచ్చేస్తాడు. ఇదిగో ఇదే నా కార్డు అని ఒక కార్డు ఇస్తాడు. దాని తర్వాత వాడి బ్యాగ్ లో నుంచి ఒక ఆర్టికల్ లాంటిది బయటకు తీస్తా ఉంటాడు. మీరు నాకు ఆ రోజు చేసి చూపించిన దాని గురించి నేను చాలా ఆలోచించాను. దాని తర్వాత నాకు ఈ ఇంగ్లీష్ సైన్స్ జర్నల్ ఆర్టికల్ దొరికింది, ది వండరస్ ట్రిక్ ఆఫ్ స్పూన్ బెండింగ్ అని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు యమనగాడేమో అదేమి ఒక ట్రిక్ కాదు అని చెప్తా ఉంటాడు వెనకాల నుంచి. దాంతో ఈ మంజుమేగాడు సారీ ఇదిగో చూడండి అది నిజమా అబద్ధమా అన్న విషయం నాకు అనవసరం, నువ్వు నాతో పని చేస్తావా అని అడుగుతాడు ఫుకుబెని. ఫుకుబెగాడు పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఇట్లా చెప్తాడు, నాకు ఇమీడియట్ గా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఈ యమనెక్కు వెనక్కి తిరిగి ఈ రోజు రాత్రి దానికి మించిన మిరాకిల్ జరగబోతుంది అని చెప్తాడు. దాంతో మంజుమేగాడు సౌండ్స్ గుడ్, దానికి మించిందా, ఓకే అయితే నా కార్డు మీద ఉన్న నెంబర్ కి ఏ టైంలో అయినా కాల్ చేయండి, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తాడు. దాంతో సీన్ కట్. ఆ రోజు రాత్రి అయిపోతుంది. సైన్స్ రూమ్ లో చూపిస్తారు. ఈ డాంకీ గాడు వస్తాడు కదా, అదే సీన్ మళ్ళీ చూపిస్తారు. వీడు ఫుల్ టెన్షన్ పడిపోతా ఉంటాడు కదా, ఏంటి మీరు అందరూ అలా నుంచొని చూస్తున్నారు, త్వరగా వాడిని కిందకి దించండి, వాడికి హెల్ప్ చేయండి అని చెప్తాడుగా. అప్పుడు ఈ యమనగాడు ఏమో పిచ్చోలాగా డోంట్ స్టాప్ ఇట్ డాంకీ, డోంట్ ట్రై టు స్టాప్ ది మిరాకిల్ అని చెప్తాడు. అప్పుడే సడన్ గా ఈ ఫుకుబెగాడు కాలు కదులుస్తాడు. అది చూడగానే ఈ యమనగాడు వాడు చచ్చి దాని తర్వాత
మళ్ళీ బ్రతికొచ్చాడు అనేసి చెప్తాడు. వావ్ అని అంటాడు. ఈ ఫుకుబెగాడేమో బీ ద విట్నెస్, ఇదంతా నువ్వు చూసావని అందరికీ చెప్పు అని డాంకీతో అంటాడు. డాంకీ ఒక సైన్స్ మ్యాన్ కాబట్టి అదంతా నమ్మడు. మీరు చెప్పేదంతా అబద్ధము. ఒకవేళ మనుషులు చచ్చిపోతే వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ బ్రతికి రాలేరు. వెన్ పీపుల్ డై దే టర్న్ టు నథింగ్ అని చెప్తాడు. వెన్ పీపుల్ డై దాట్స్ ది ఎండ్, మిరాకిల్స్ అంటూ ఏమీ ఉండవు అని చెప్తాడు. అప్పుడు ఈ అమనగాడేమో అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు జరిగిందంతా నువ్వు చూసావు కదా అని అడుగుతాడు. ఈ డాంకీ గాడేమో అదొక ట్రిక్ అని చెప్తాడు. అప్పుడు ఈ ఫుకుబెగాడు అడుగుతాడు, నువ్వు నిజంగానే అంటున్నావా అని. ఈ డాంకీ గాడికి అర్థం కాదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో ఫుకుబెగాడు బానిష్ హిమ్ అని చెప్తాడు. వీళ్ళిద్దరు ఇంకా డాంకీ ముందుకు వచ్చేస్తా ఉంటారు. అదంతా చూసి వాడికి భయమేసి విండో నుంచి దూకేస్తాడు. ఇక్కడ దాకే మనకి ఎప్పుడు చూపిస్తూ వస్తారు కదా, ఇప్పుడు దీని తర్వాత కూడా చూపిస్తారు. ఈ ఫుకుబెగాడు వెనక్కి తిరిగి వాట్ ఎన్ ఇడియట్, ఈ మిరాకిల్లో వాడికి అసలు నమ్మకమే లేదు అనేసి నవ్వుతాడు ఈ అమనేకున్. అప్పుడు ఈ ఫుకుబెగాడు కూడా అవును ఇప్పుడు నన్ను కిందకి దించండి అని అడుగుతాడు. అప్పుడే సడన్ గా ఆ రోప్ అనేది స్లిప్ అయిద్ది అనమాట. ఆ స్లిప్ అవగానే ఈ ఫ్రెండ్ గాడు కిందకు వచ్చేస్తాడు కొంచెం. ఈ అమ్మనేకున్ అడుగుతాడు ఏమైంది ఫ్రెండ్ అని చెప్పి. ఈ ఫుకుబె లోపల అనుకుంటా ఉంటాడు, ఓ నో ఇది స్లిప్ అయింది, ఇప్పుడు నేను చచ్చిపోబోతున్నాను అని అనుకొని మొత్తం ఊగుతూనే ఉంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండిపోద్ది. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ఫ్రెండ్ ఎరా. ఈ చాప్టర్ లో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ ఉంటది. దాని తర్వాత పట్ట 4-5 స్లైడ్లు వేస్తారు. మళ్ళీ ఫ్యూచర్ లో ఫ్రెండ్ గాడు బానిష్ హిమ్ అని చెప్పడము, యమానెక్కుని చంపేయడం, ప్రజలందరినీ మ్యానిపులేట్ చేయడము, ఆ మాస్క్ వేసుకోవడం. దాని తర్వాత పెద్ద ప్యానల్ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ 2000 అప్పుడు జరిగింది. డాంకీని చంపేయడం, ప్రజలందరినీ మ్యానిపులేట్ చేయడము, ఆ సేల్స్ మ్యాన్, ఆ బ్యాగ్, పోలీస్ ఆఫీసర్ ని చంపేయడము, కానాన్ని ఎత్తుకోవడం, అన్ని ప్యానల్స్ చూపిస్తారు. దాని తర్వాత ఒక మిస్టీరియస్ పర్సన్ యొక్క పెయింటింగ్ అనిపిస్తుంది మనకి. వాడిలా అంటాడు, నువ్వు ఇలా చచ్చిపోతావని నేను అనుకోలేదు అని. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి ఫ్రెండ్ చూపిస్తారు. వీడు గట్టిగా అరుస్తూ సడన్ గా లేస్తాడు. వీడి బాడీ మీద అన్ని వైర్లే ఉంటాయి అనమాట. ఒక మెడికల్ చైర్ లాంటి దాంట్లో నిద్రపోతా ఉంటాడు. అక్కడ పైన ఆపరేటర్ గాడు, ఫర్గివ్ మీ సార్, సిస్టమ్ రీడింగ్ లో ఒక ఎర్రర్ వచ్చింది, కానీ కంగారు పడకండి, ఇప్పటిదాకా జరిగిందంతా సేవ్ అయిపోయింది, మీరు బానే ఉన్నారు కదా ఫ్రెండ్, ఐ మీన్ మిస్టర్ ప్రెసిడెంట్ అని అడుగుతాడు. అప్పుడు ఫ్రెండ్ గాడేమో ఇట్లా లేసి నేను బానే ఉన్నాను అని చెప్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీడియో కోట్ వేసుకొని నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుతా ఉంటాడు. అప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, నిజానికి అవన్నీ నా గతం యొక్క జ్ఞాపకాలు. అలాంటప్పుడు అసలు అదేంటి, నేను చూసిన లాస్ట్ ఇమేజ్ ఏంటి, అసలు ఏంటది అని అనుకుంటాడు. దాని తర్వాత ఒక లాంగ్ షాట్ చూపిస్తారు. వాడున్న బిల్డింగ్ మీద వాడు ఒక్కడే నుంచొని ఉంటాడు ఆ టాప్ లో. దాని తర్వాత ఆ బిల్డింగ్ టోటల్ గా హెడ్ టు టో షాట్ ఉన్నప్పుడు చూపిస్తారు. 3rd ఇయర్ ఆఫ్ ది ఫ్రెండ్ ఎరా అనేసి రాసి ఉంటుంది అక్కడ. 3F. ఇంకా అయిపోయింది మొత్తం. సంవత్సరాలు లెక్క పెట్టడం మానేశారు జనం. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎట్లా ఆఫ్టర్ క్రైస్ట్ 1 2 3 4 అని లెక్క పెట్టారో, ప్రస్తుతం జనం కూడా ఫ్రెండ్ ఎరా అని చెప్పి 1F 2F 3F అని లెక్క పెడుతున్నారు. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మనకి ఆ కిందున్న చిన్న ప్యాక్ అయిపోయిన హౌసెస్ ని చూపిస్తారు. అక్కడున్న చిన్న గల్లీల్లో ఎవరో చిన్న పిల్లలు పాటలు పాడుకుంటూ పోతా ఉంటారు. అప్పుడు కొంచెం మంది ఫ్రెండ్స్ కట్సువో అనే పిల్లోడి దగ్గరికి వెళ్ళి, హే కట్సువో, మనం స్ట్రీట్ టీవీ దగ్గరికి వెళ్ళి రెస్లింగ్ మ్యాచ్ చూద్దాము అనేసి అడుగుతారు. అప్పుడు ఈ కట్సువో గాడేమో కానీ నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు డిన్నర్ టైం అవుతుంది కదా అని అంటాడు. ఆ ఫ్రెండ్స్ అందరికి కోపం వస్తుంది. అరే ఏంటి అసలు నువ్వు ఈ మధ్య మాతో ఆడుకోవడం లేదు అని ఒకటి అడుగుతాడు. అప్పుడు వేరే ఫ్రెండ్ ఏమో, అరే నీకు విషయం తెలీదా, వాళ్ళ ఫ్యామిలీ ఒక టీవీని కొంది కదా అందుకే అని ఇంకోటి చెప్తాడు. అప్పుడు అడుగుతారు వాళ్ళు నిజంగానా అని చెప్పి. దాంతో కట్సువో గాడు కొంచెం భయపడుతూ, అవును కానీ ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ జంక్, మా డాడీకి అది ఫ్రీగా దొరికింది అని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్ట్రీట్ టీవీలో రెస్లింగ్ చూస్తేనే మజా వస్తుంది అని అంటారు. ఈ కట్సువో గాడేమో నాకు తెలుసు కానీ నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటాడు. దాంతో ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒకడు, ఓకే అయితే పదండి వెళ్దాము, రైజింగ్ సన్ యొక్క మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అని పిలుస్తాడు. ఇక్కడ ఉన్నోళ్ళేమో వస్తున్నాము అని చెప్పి ఈ కట్సువో గాడిని అడుగుతారు, నెక్స్ట్ టైమ్ మీ ఇంట్లో ఉన్న టీవీని మమ్మల్ని కూడా చూడనివ్వి, ఎందుకంటే రాత్రి 11 o'clock కి హెవెన్ 11 అని చెప్పి ఒక నాటీ షో వస్తుంది అని అంటారు. ఈ కట్సువో గాడేమో కానీ మనం అలా చేయకూడదు అని అంటాడు. ఈ ఫ్రెండ్స్ ఏమో ఇట్స్ అ ప్రామిస్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కట్సువో గాడు అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోయారా బాబు అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఆ రెస్లింగ్ మ్యాచ్ ని చూపిస్తారు. అదిగో చూడండి, ఇట్ ఈస్ రైజింగ్ సన్స్ థండర్ థ్రస్ట్, ఆయన అపోనెంట్ కి అసలు గెలిచే ఛాన్సే లేదు అని వస్తా ఉంటది టీవీలో యాంకరింగ్. ఈ కట్సువో గాడు అదంతా చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. అక్కడ డిన్నర్ తింటా ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ పా కూడా ఉంటారు. సో అడుగుతాడనమాట, చెప్పండి గ్రాండ్ పా, రైజింగ్ సన్నే బెస్ట్ కదా అని. ఆ గ్రాండ్ పా ఏమో అని అంటా ఉంటాడు. పక్కనే వాళ్ళ అక్క ఉంటది. ఒకసారి ఆయన ఆ థ్రస్ట్ ఇచ్చాడంటే ఇంకా గేమ్ అయిపోయినట్టే, ఇప్పుడు ఛానల్ మార్చు అని అంటది. ఈ బుడ్డడేమో లేదు దిస్ ఇస్ ది బెస్ట్ పార్ట్ అని చెప్పి చూస్తా ఉంటాడు. వెనకాల వాళ్ళ మమ్మీ కూడా తిట్టిద్ది, టీవీ చూడడం ఆపి వెంటనే నీ సప్పర్ కంప్లీట్ చేయని చెప్పి. తింటున్నాను మామ్ అనేసి చెప్తాడు వీడు. అప్పుడే టేబుల్ కింద నుంచి ఒక కవర్ తీస్తాడు. ఆ కవర్ ని వీళ్ళ అక్క చూసేస్తది. ఈ గ్యాప్ లో అక్కడికి వాళ్ళ డాడ్ వస్తాడనమాట. వాడేమో ఫుల్ తాగేసి వస్తాడు. దాంతో ఈ మదర్ కట్సువో వాళ్ళ సిస్టర్ ని పిలుస్తుంది. సనాయ్ వచ్చి తాగబోతుని ఆయన రూమ్ కి తీసుకెళ్ళు అని పిలుస్తుంది. ఆ సనాయ్ ఏమో ఎప్పుడు నేనే చేయాలా అని కోపంగా అరుస్తుంది. ఈ బుడ్డోడు ఇంకా రెస్లింగ్ మ్యాచ్ చూస్తా ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ని అడుగుతా ఉంటాడు, ఈ సో బఫ్ రైట్ గ్రాండ్ పా, చెప్పండి
చెప్పండి అని అడుగుతా ఉంటాడు. అలా గ్రాండ్ పా ఏమో హీస్ నాట్ సో టఫ్ నాట్ కంపేర్డ్ టు హిమ్ అని చెప్తాడు. హిమ్మా ఎవడాడు అని అడుగుతాడు ఈ బుడ్డోడు. ఈ గ్రాండ్ పా చెప్తాడు, నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు హీ వాజ్ లెజెండరీ గ్రేట్ ఆంటోనియో ఇనోకి అని చెప్తాడు. దాంతో బుడ్డోడు అడుగుతాడు, ఆంటోనియో ఇనోకినా అని. ఈ ముసలోడు కంటిన్యూ చేస్తాడు, ఓ అతని చిరిగిపోయిన బట్టలతో అతని ప్రౌడ్ జాతో బస్సెస్ ని లాక్కొని వెళ్ళిపోయేవాడు, అది మాత్రమే కాదు అని చెప్తా ఉంటాడు. ఈ బుడ్డోడు మొత్తం ఒక వావ్ మూమెంట్ లో ఉంటాడనమాట. ఏంటి చిరిగిపోయిన బట్టలా? అవును, ఇంతకీ ఆయనకి లాంగ్ హెయిర్ ఉందా అని అడుగుతాడు. ఈ ముసలోడేమో అని అనుకుంటా ఉంటాడు. ఈ బుడ్డోడు మళ్ళీ అడుగుతాడు, ది గ్రేట్ వాట్ ఎవర్ రెస్లర్ కొంపదీసి చిరిగిపోయిన బట్టలు ఇంకా లాంగ్ హెయిర్ ఉందా అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ ముసలోడేమో షాగీ హెయిర్ హీ డిడ్ అని చెప్తాడు. దాంతో ఈ బుడ్డోడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆయన ఒక బేర్ ని కూడా ఓడించగలడు అని చెప్తాడు. ఈ బుడ్డోడు షాక్ అయిపోతాడు, ఏంటి అంత స్ట్రాంగ్ అని చెప్పి. తర్వాత ముసలోడు మళ్ళీ మాట మారుస్తాడు, ఒక బేర్ ని కాదు ఒక కౌని అని చెప్తాడు. అరే అవును, నాకు కొంచెం బీఫ్ కావాలి అని అడుగుతాడు. ఈ బుడ్డోడేమో మనం ఇప్పుడు బీఫ్స్ తినకూడదు, ఎందుకంటే అవి వైరస్ ఉన్న ప్లేస్ నుంచి వచ్చుండే అవకాశం ఉంది అని మామ్ చెప్పారు అని అంటాడు. ఈ ముసలోడేమో ఆ నైస్ జ్యూసీ స్టీక్ బీఫ్ స్టీక్ అని సొంగగారుస్తూ ఉంటాడు. ఈ బుడ్డోడు బీఫ్ స్టీకా అని అడుగుతాడు. ఈ గ్రాండ్ పా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అని. దాంతో బుడ్డోడు అడుగుతాడు, ఏంటి అది అంత యమ్మీగా ఉంటుందా అని చెప్పి. ఇంకా ముసలోడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా నేను చచ్చే ముందు ఒక్కసారైనా నాకు అది తినాలనుంది అని అంటా ఉంటాడు. ఈ గ్యాప్ లో వాళ్ళ మదర్ వచ్చి, కత్సువో మీ గ్రాండ్ పాని ఏడ్చేటట్టు ఎందుకు చేసావు అని అరుస్తుంది. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ ఈ బుడ్డోడు ఆ రోజు రాత్రి ఎవరికి కనిపించకుండా సైలెంట్ గా బయటకు వచ్చేస్తాడు. కాకపోతే వీళ్ళ అక్కకి ముందు నుంచే డౌట్ ఉంటదిగా, సో గమనిస్తా ఉంటది. పెట్స్ పెట్టుకుంటా తను. ఈ కత్సువో నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అక్కడ వెనకాల స్టోర్ రూమ్ లో డోర్ కొడతాడనమాట. హే మిస్టర్, ఇదిగో నేను లోపలికి వస్తున్నాను అని చెప్తాడు. దాని తర్వాత డోర్ ఓపెన్ చేసి, ఇదిగో చూడండి మీకోసం నేను ఫుడ్ తీసుకొచ్చాను అని కవర్ ఇస్తాడు. ఆ లోపల ఉన్నోడేమో ఓ థ్యాంక్ యూ అని చెప్పి స్లోగా లేస్తాడు. ఈ చిన్న పిల్లోడు అడుగుతాడు, డోంట్ వరీ, అవును ఇంతకీ మీ కాలు ఇంకా నొప్పొస్తుందా అని. అక్కడున్న వ్యక్తి ఏమో లేదు ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ అని చెప్తాడు. దాని తర్వాత ఈ బచ్చాడు అంటాడు, మీరెవరో నాకు తెలిసిపోయింది, మీరే ది గ్రేట్ ఆంటోనియో ఇనోకి కదా అని అడుగుతాడు. ఆ పర్సన్ కి అర్థం కాదు, గ్రేటా ఎవరతను అని అడుగుతాడు. ఈ బుడ్డోడు చెప్తాడు, అదే మా గ్రాండ్ పా చెప్పారు నాకు, మీరు ఒక బేర్ ని కూడా ఓడించగలరంట, అది నిజమే కదా, నో వండర్ యు ఆర్ సో స్ట్రాంగ్, ఆ బ్రిడ్జ్ మీద 5 బ్యాడ్ గైస్ ని మీరు కొట్టి పడేశారు కదా, అది మీరే చేశారు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ ఏమో పాసిబిలీ, కానీ నేను ఆ రివర్ లో నాక్ అయి పడిపోయాను అన్న ఫ్యాక్ట్ ని ఆ విషయం మార్చదు కదా అని అంటాడు. ఒకవేళ నువ్వు నన్ను కాపాడి ఉండుండకపోతే నేను అప్పుడే చచ్చిపోయేవాడిని అని చెప్తాడు. అప్పుడు చిన్న పిల్లోడు ఇలా అంటాడు, కానీ వాళ్ళు మిమ్మల్ని గన్తో షూట్ చేశారు కదా, అయినా కూడా మీరే గెలిచారు, నిజంగా మీరే ది గ్రేట్ ఆంటోనియో ఇనోకి అని చెప్తాడు. దాంతో ఈ కాలు దెబ్బతాకిన పర్సన్, అరే గ్రేట్, ఓ ఐ సీ, నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి నవ్వుతాడు. ఈ చిన్న పిల్లోడేమో యూ కాంట్ ఫూల్ మీ, చిరిగిపోయిన బట్టలు లాంగ్ హెయిర్ అండ్ బస్సెస్ ని కూడా పుల్ చేయగలరు అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఆ పర్సన్ ఇట్లా అంటాడు నవ్వుకుంటూ, మీ గ్రాండ్ పా మొత్తం మిక్స్ చేసి చెప్పారు అని. ఏంటి మిక్స్ చేసా అని బుడ్డాడు అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు ఇట్లా, మా కాలంలో ఆంటోనియో ఇనోకి అని ఒక మైటీ రెస్లర్ ఉండేవారు, కానీ అంతకు ముందు ది గ్రేట్ ఆంటోనియో అని ఇంకొక ఆయన ఉండేవారు, నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఆయన గురించి విన్నాను, ఆయన బట్టలు చిరిగిపోయి ఉండేవని అండ్ షాగీ హెయిర్ ఉండేదని అండ్ బస్సెస్ ని కూడా లాక్కొని వెళ్ళిపోయేవారని నేను విన్నాను అని చెప్పి ఫుల్ నవ్వుతాడు. దాని తర్వాత ఎనీవే నేనేమి ఆయనంత స్పెషల్ కాదు అని చెప్తాడు. పీపుల్ వన్స్ కాల్డ్ మీ షోగన్ బట్ నౌ ఐఎమ్ జస్ట్ అన్ ఓట్ షో అని చెప్తాడు. అక్కడ రివీల్ అవుతాడు ఇంతకు వీడు ఓట్ షో అనమాట. దాంతో చాప్టర్ 2. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ది పోల్ వాల్టర్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి ఆ సిస్టర్ ని చూపిస్తారు. తను ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటది. అదేంటి నువ్వు ఎందుకు రావట్లేదు, నువ్వు ప్రామిస్ చేసావు కదా, నవ్వుతో సెన్పై మాయమైపోయారు అని చెప్పి ఆ విషయం ఎంతో ఫిషిగా ఉందని చెప్పి నువ్వే కదా చెప్పావు, ఏంటి నీకు ఆల్రెడీ ఇంకొక క్రష్ దొరికిందా? ఇప్పుడు అది కాదు ప్రాబ్లము, మన ముందే అగ్రి అయ్యాం కదా, నువ్వు చెప్పేది నాకేమీ వినిపించడం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఇది స్టార్ట్ అవుతుంది అనేదో చెప్తది. ఫోన్ లో వాడు అడుగుతాడు ఏం స్టార్ట్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ ప్యానల్ లో చూపిస్తారు మనకి ఆ అమ్మాయి చెప్పిద్ది ఇట్స్ అ ప్రొటెస్ట్ అని చెప్పి. అక్కడున్న జనం అందరూ పరిగెట్టుకుంటూ ఒక పెద్ద వాల్ దాకా వెళ్తా ఉంటారు. అక్కడున్న పోలీసు వాళ్ళు ఇలా చెప్తా ఉంటారు, సీజ్ దిస్ గ్యాదరింగ్, మీరంతా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి. అక్కడున్న మాత్రం ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు, ఈ వాల్స్ అన్నిటిని ఇరగొట్టేయండి, ఈ సెగ్రిగేషనిస్ట్ పాలసీస్ ని ఆపేయండి, డౌన్ విత్ ద వాల్ అని చెప్పి ఆ గోడ మీద రాళ్ళు సురుతా ఉంటారు. ఈ పోలీసు వాళ్ళు ఏమో ఆ హోస్ ని స్టార్ట్ చేయండి అని చెప్పి అరుస్తారు. దాంతో నెక్స్ట్ ప్యానల్ చూపిస్తారు, ఒక పెద్ద ట్యాంకర్ ఉంటది, దానికి ఒక వాటర్ హోస్ ఉంటుంది అనమాట. దాంతో అక్కడున్న జనం అందరినీ సప్రెస్ చేస్తూ ఉంటారు. మీకెవ్వరికి ఇలా గ్యాదర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు, డిస్పర్స్ అట్ వన్స్ అనేసి అరుస్తూ ఉంటారు. అప్పుడు అక్కడున్న జనం ఇలా అరుస్తారు, మా వాటర్ ని కన్జర్వ్ చేయండి, మా మీద స్ప్రే చేసేంత వాటర్ మీ దగ్గర ఉంటే గోడకు అవతల వైపు ఉన్న వాళ్ళకి ఆ వాటర్ ని ఇవ్వండి అని అరుస్తూ ఉంటారు. బయట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ వైరస్ కారణాన ఇంకా చనిపోతూనే ఉన్నారు, సేవ్ ది అవుట్ సైడ్ వరల్డ్, గోడకి అవతలున్న అందరినీ కాపాడండి అని అరుస్తూ ఉంటారు. అప్పుడే మైక్ పట్టుకొని ఒక పర్సన్ ఇలా అరుస్తాడనమాట, మీ అందరికీ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, అదే బయట ప్రపంచం అంతా వైరస్ కారణంగా
కారణాన చచ్చిపోయిందని. నిజానికి గోడకి అవతల వైపు మొత్తం పారడైజే ఉంది అని చెప్తా ఉంటాడు. ఈ జనమందరూ షాక్ అయిపోతారు. అరే అదేంటి ది రెవల్యూషనరీ పారడైజ్ ఫ్రంట్ ఇక్కడేం చేస్తుంది? వెంటనే మీరు ఇంటికెళ్ళిపోండి అని అరుస్తా ఉంటారు ఈ జనం. ఆ రెబెల్స్ అందరూ ఇలా అరుస్తారనమాట. గోడకు అవతల వైపు బాగా డబ్బున్నోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి, ఈ ప్రివిలేజ్డ్ క్లాస్ ఈ బుల్షిట్ అంతా ఆపేయండి అని చెప్పి అరుస్తా ఉంటారు. ఆ సుత్తంతా విన్న తర్వాత ఆ జనమందరూ ఆ రెవల్యూషన్ వాళ్ళని పట్టేసుకుంటారు. ఆపండి మీ సెత్తా, ఇదంతా దానికి టైం కాదు, ఈ డెమాన్స్ట్రేషన్ మీ సెట్ కోసం కాదు, అసలు మీ ప్రాబ్లం ఏంటి, వెంటనే మీరు ఇంటికెళ్ళిపోండి అని అరుస్తా ఉంటారు ఈ జనం. ఈ చెత్త అంతా వినలేక ఈ పోలీసులేమో మళ్ళీ ఆ వాటర్ ని స్ప్రే చేస్తారు. అప్పుడే ఆ వాటర్ లోపల ఈ సిస్టర్ కూడా ఇరుక్కుపోతుంది. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏది పడితే ఆ చెత్త వీళ్ళు వాగుతూనే ఉన్నారేంటి అని అనుకుంటది ఆ అమ్మాయి. ఈ గ్యాప్ లో అక్కడికి జఫాగాడు వచ్చి అమ్మాయి చేపట్టుకొని, అరే స్వీటీ నువ్వు మొత్తం తడిసిపోయావేంటి, నన్ను క్షమించు, మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్న రాళ్ళని పెయింట్ ని ఆ గోడ మీద ఇసిరేసాము, కమోన్ ఇప్పుడు వెళ్దాము అని లాక్కుపోతా ఉంటాడు. ఈ అమ్మాయికి అసలు ఏం అర్థం కాదు, అసలు నువ్వెవ్వరు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అప్పుడు ఆడు చెప్తాడు తాగడానికి ఇంకా దేనికి అనుకున్నావు అని. దాంతో అమ్మాయికి కోపం వస్తుంది. ఏంటి నన్ను వదలండి, నేను మీలాగా రాలేదు ఇక్కడికి, నేను ఒక హానెస్ట్ రీజన్ కారణంగానే వచ్చాను, ఐఎమ్ నాట్ లైక్ యూ అని కోపాడిద్ది. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ వరల్డ్, నాకు అసలు నిజమేంటి అబద్ధం ఏంటో కూడా తెలియడం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ పదండి వెళ్ళిపోదాము, దాంతో గొడవ పెట్టుకోవడం ఎందుకు, మళ్ళీ హారాస్మెంట్ అని చెప్పి మన మీద కంప్లైంట్ ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. దాని తర్వాత మా టీచర్ ని ఎవరో కిడ్నాప్ చేయడం అదంతా చెప్తా ఉంటది. ఈ గ్యాప్ లో వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. వెనకాలన్న జనం కూడా కమోన్ వెళ్ళి మోజంగా ఆడుకుందాము అని చెప్పి పోతా ఉంటారు. అరే నా దగ్గర బీర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవే అని ఒకడు, నాకు చాలా ఆకలేస్తుందని ఇంకొకడు, అలా వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. ఆ అమ్మాయి ఏమో అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజానికి అసలు ఇది ఒక ప్రొటెస్టా, అసలు ఇదేనా ఒక ప్రొటెస్ట్ అంటే అని అనుకుంటది. అప్పుడు పక్కనే ఉన్న ఇంకొకడు ఇలా అంటాడు, అవును నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మనం ఇప్పుడు బ్రతికే ఉన్నాము అన్నదానికి కారణం కేవలం ఫ్రెండ్ మాత్రమే. ఒకవేళ 3 సంవత్సరాల క్రితము ఇలా మనల్ని సెగ్రిగేట్ చేసి ఉండకపోతే మనం ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళము అని చెప్తాడు. అప్పుడు వాడి పక్కనున్నోడు ఇంకొక స్టోరీ చెప్తాడు. అరే నువ్వు విషయం విన్నావా, ఎవరో ఒక వ్యక్తి ఈ వాల్ దాటి బయటకెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడంట అని చెప్తాడు. అరే నిజంగానా అని అడుగుతాడు. అప్పుడు వేరే వాళ్ళందరూ చెప్తారు ఇట్లా, అవునవును మేము కూడా విన్నాము అని చెప్పి. వాడు ఆ వాల్ ని అమాంతంగా ఎక్కేశాడు అనేసి ఇంకొకటి చెప్తాడు. డూడ్ దాట్స్ ఈవెన్ క్రేజియర్ అనేసి అంటాడు ఈడు. దాని తర్వాత ఇడు అడుగుతాడు, వాడేదో సూపర్ మ్యాన్ లాగా ఎందుకు ఎగురుకుంటూ వెళ్ళిపోలేదు అని. అప్పుడు క్యాప్ పెట్టుకున్నాడు అంటాడు, యాక్చువల్లీ నేను విన్నదాని ప్రకారము అతను చూడడానికి హల్క్ హోగన్ లో ఉన్నాడంట అని అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట, హల్క్ హోగన్ ఎవరు అని చెప్పి. ఆ క్యాప్ పెట్టుకున్నాడు చెప్తాడు, వాడొక ఓల్డ్ ప్రో రెస్లర్, వాడికి ముస్టాష్ ఇంకా లాంగ్ హెయిర్ ఉండేదంట అనేసి మాట్లాడుకుంటారు. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు, కానీ ఒకసారి ఆ వాల్ ని చూసి ఆ వాల్ ని ఎక్కి వెళ్ళిపోయాడా అని అనుకుంటది. అసలు ఆ వాల్ ని చూస్తే కనీసం ఒక 50 feet ఉండేలా ఉంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ షోగన్ గాని చూపిస్తారు. ఈ బుడ్డోడు మళ్ళీ ఒక బ్రెడ్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఒకవేళ నేను ఆ డిన్నర్ ఇలానే మీకు తీసుకొచ్చి ఇస్తా ఉంటే మా మామ్ నోటీస్ చేస్తుంది, అందుకోసమే ఇలా మీకు కొని తీసుకొచ్చాను అని చెప్తాడు. షోగన్ గాడ తింటూ ఇది చాలా బాగుంది అని అంటాడు. ఇదిగో తీసుకో అని చెప్పి ఒక సగం ఇస్తాడు. ఈ బుడ్డోడేమో లేదు లేదు నేను బానే ఉన్నాను అని చెప్తాడు. కానీ షోగన్ గాడు ఇచ్చేస్తాడు. ఓకే అయితే అని చెప్పి వీడు సగం తీసుకుంటాడు. ఇంకా ఆ తింటూ ఇట్లా మాట్లాడతాడు షోగన్ తో, మేము ఇది తింటూ స్ట్రీట్ టీవీలో ఉన్న రెస్లింగ్ మ్యాచ్ చూస్తాము, మీకు రైజింగ్ సన్ ఎవరో తెలుసా, ఈజ్ రియలీ టఫ్ అనేసి అంటాడు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆయన కన్నా బలవంతులని నాకు అనిపిస్తుంది, ఐ మీన్ మీరు ది గ్రేట్ ఆంటోనియో ఇనోకి కదా అనేసి అంటాడు. దాని తర్వాత ఇలా కంటిన్యూ చేస్తాడు, కానీ ఇప్పుడు మా డాడీ మా కోసం ఒక ఫ్రీ టీవీ తీసుకొచ్చారు కదా, అందుకే స్ట్రైట్ గా నేను ఇంటికే వచ్చేస్తున్నాను. ఆ స్ట్రీట్ టీవీని నేను చూడడం లేదు, కానీ ఇంట్లో కూర్చొని రెస్లింగ్ చూస్తే అసలు మజానే రాదు. మా మామ్ కేమో మ్యూజిక్ షోస్ చూడడం అంటే ఇష్టము, అండ్ మా బిగ్ సిస్టర్ ఎప్పుడు న్యూసే చూస్తుంది అని చెప్తాడు. ఈ షోగన్ అడుగుతాడు, నీకు ఒక సిస్టర్ ఉందా అని చెప్పి. ఈ బుడ్డోడు కంటిన్యూ చేస్తాడు, అవును ఉంది, తను చాలా మొండిది అండ్ ఎప్పుడు ఈ కాంప్లికేటెడ్ బుక్స్ లాంటివి చదువుతూ ఉంటుంది, అందుకే తన ఐసైట్ కూడా పాడైపోయింది, తన ముందు నుంచే ఎంతో చండాలంగా ఉండేది, ఇప్పుడు ఆ గ్లాసెస్ వేసుకోవడంతో ఇంకా అగ్లీగా తయారైంది అని చెప్తాడు. అప్పుడే బయట నుంచి సౌండ్ వినిపిస్తుంది, అగ్లీయా, ఎవరు అగ్లీగా ఉంటారు అని. ఇంతకీ ఆ సిస్టర్ వచ్చేస్తా అనమాట. నాకు తెలుసు అర్ధరాత్రి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నావు అని, అందుకే వచ్చాను అని చెప్పిద్ది. ఈడు షాక్, ఇంకా సనాయ్ నువ్వా అని అరుస్తాడు. అప్పుడు అమ్మాయి అడిగిద్ది ఇంకా షోగన్ని, ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అని. అప్పుడు ఈ బుడ్డోడు చెప్తాడు, వెల్ ఆయనకి దెబ్బలు తగులున్నాయి అందుకే నేను హెల్ప్ చేశాను అని. ఈ సనాయ్ అడిగిద్ది, మీరే హల్క్ హోగనా అని చెప్పి. ఈ షోగన్ గాడు ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. దాంతో తిని అడిగేస్తుంది మొత్తం, ఆ గోడ ఎక్కి బయటకెళ్లి మళ్ళీ తిరిగి వచ్చిన హల్క్ హోగన్ మీరేనా అని చెప్పి. ఈ బుడ్డోడేమో కాదు ఆయన ది గ్రేట్ ఆంటోనియో అని చెప్తాడు. దాంతో షోగన్ గాడు కంటిన్యూ చేస్తాడు, నేనేమి హల్క్ హోగన్ కాదు, కాకపోతే నేను గోడ అవతల కొన్ని రోజులు ఉన్నాను అని చెప్తాడు. దాంతో అమ్మాయి షాక్ అయిపోద్ది, ఆ బుడ్డోని లాగేస్తుంది. నిజంగానా, అవతల పక్క ఎలా ఉంటుంది, అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుంది, నేను ప్రొటెస్ట్
ప్రొటెస్ట్ చేయడానికెళ్ళినప్పుడు అక్కడ జనం ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అసలు నిజానికి అక్కడ ఒక హెవెన్‌లో ఉంటుందా? లేదా నరకంలో ఉంటుందా? అనేసి అడిగిద్ది ఈ అమ్మాయి. అప్పుడు షోగన్ చెప్తాడు ఇట్స్ ది సేమ్ అని చెప్పి. ఈ వాల్స్ కేవలం మనం డివైడ్ చేస్తున్నాయి అంతే. కానీ ఎటుపక్కైనా ఒకేలా ఉంటుంది. నేను హోన్షు మొత్తం గత 2 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న కమ్యూనిటీస్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక మినీ ఫ్రెండ్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు అనేసి చెప్తాడు. ఇక్కడ హోన్షు అంటే జపాన్‌కి ఉన్న 4 మెయిన్ ఐలాండ్స్ లో ఒకటి. వాడు చెప్పిన దానికి అర్థము ఆ ఐలాండ్ నిండా ఇప్పుడు వీళ్ళున్న దాంట్లోనే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయన్నమాట. ఆ వాల్స్ తో ఎన్‌క్లోజ్ అయిపోయి అండ్ ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఫ్రెండ్ ఉన్నాడంట. చలో లెట్స్ కంటిన్యూ. షోగన్ అడుగుతాడు సో నువ్వు ఒక ప్రొటెస్టర్వా అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది అండ్ అప్పర్ క్లాస్ మ్యాన్ ఆఫ్ మైన్ ఆయన ఎంటైర్ ఫ్యామిలీతో మాయమైపోయారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆయన ఒసాకా వెళ్ళిపోయారంట. కానీ అప్పటి నుంచి కనీసం నన్ను ఒకసారి కూడా కాంటాక్టే చేయలేదు. అండ్ ఆయన ఎప్పుడు నాతో ఈ మాట చెప్పేవారు ఫ్రెండ్ ఈస్ ఫిషీ అని చెప్పి. అండ్ జస్ట్ నో మీరు చెప్పిన దాని ప్రకారం మినీ ఫ్రెండ్స్ అసలు ఏంటిదంతా, అసలు ఈ ఫ్రెండ్ మంచోడా లేదంటే చెడ్డోడా అని అడిగిద్ది. అప్పుడు షోగన్ గాడు ఒక మూమెంట్ పాజ్ అయ్యి ఆ కంక్లూజన్ ని నీకు నువ్వే తెలుసుకోవాలి అని చెప్తాడు. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్. నేను మీకు కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేది ఒకటే, ది రూట్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైస్ ఇన్ అస్ దాట్స్ ఆల్ అనేసి అంటాడు. ఈ బుడ్డలకి ఏం అర్థం కాదు. దాని తర్వాత షోగన్ ఇలా అంటాడు ఈ ఫ్రెండ్ అనే వాడిని కనిపెట్టిన వాళ్ళలో నేనే లాస్ట్ సర్వైవింగ్ మెంబర్ ఏమో అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయి అడిగిద్ది నువ్వు చెప్పేదేంటి అని. షోగన్ కంటిన్యూ చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నువ్వు సీరియస్ కాకపోతే అసలు ప్రొటెస్టే చేయకు. నీకు దెబ్బలు తగలడం తప్ప మిగతాది ఏది జరగదు అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇలా అంటది నేను జాయిన్ అవ్వాలా లేదా అని నాకే తెలీదు. ఈ పొలిటికల్ ప్రిజనర్స్ ని బయటికి తీసుకొని రావడానికి ఒక గ్రూప్ కష్టపడుతుంది. వాళ్ళలో జాయిన్ అవుదామని నేను అనుకుంటున్నాను. వాళ్ళని గెంజీ ఫ్యాక్షన్ అని పిలుస్తున్నారు అని చెప్పిద్ది. అప్పుడు ఈడు అడుగుతాడు గెంజియా ఆ మినమోటో క్లాన్ లో ఉన్న లాంటిదా అని. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది అవును అలాంటిదే అని. అప్పుడు షోగన్ గాడు ఏదో రియలైజ్ అవుతాడు మినమోటో యొచ్చుత్సునే అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయి అడిగిద్ది అదేంటి మీకు వాళ్ళు తెలుసా అని. వీడేమో ఐఎమ్ నాట్ షూర్ అని చెప్తాడు. ఈ అమ్మాయి కంటిన్యూ చేస్తుంది అది మాత్రమే కాదు ఈ మధ్య నేను ఒక అండర్ గ్రౌండ్ గ్రూప్ లాంటి దాన్ని ఎవరో ఒక పర్సన్ మెయింటైన్ చేస్తున్నారని కనుక్కున్నాను. కానీ వాళ్ళు ఈ గెంజీ ఫ్యాక్షన్ కి టోటల్ గా ఆపోజిట్ లా కనిపిస్తున్నారు. ఇట్స్ లైక్ దే ఆర్ రియలీ స్కేరీ. నిజానికి వాళ్ళు ఫ్రెండ్ ని అసాసినేట్ చేద్దామని అనుకుంటున్నారు. అది మాత్రమే కాదు ఈ గ్రూప్ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక యంగ్ ఉమెన్ అంట. వాళ్ళు చెప్పేదాని ప్రకారం షీఈ్ వెరీ కరిస్మాటిక్ అని చెప్పిద్ది. అండ్ అది మాత్రమే కాదు తనకి సమ్ కైండ్ ఆఫ్ ఈఎస్పీ ఆర్ ఫోర్ సైట్ లాంటిది ఉందని, తను చాలా హార్ష్ అండ్ కోల్డ్ బ్లడెడ్ అని, అందుకే ఆమెనందరూ ది ఐస్ క్వీన్ అని పిలుస్తారంట అని చెప్పిద్ది. తను ఎవరి గురించి మాట్లాడుతుందో మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. చలో లెట్స్ కంటిన్యూ. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి మోడర్న్ హిస్టరీ. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో ఆ చిన్నపిల్లోడు వాళ్ళ గ్రాండ్ పాని అడుగుతాడు గ్రాండ్ పా మీకు హల్క్ హోగన్ ఎవరో తెలుసా అని. వాళ్ళ అక్కేమో అరే వద్దు అడగకు అని అంటా ఉంటది. వీడు అడుగుతూనే ఉంటాడు ఆయన చాలా స్ట్రాంగ్ గా అని. ఈ గ్రాండ్ పా ఆలోచిస్తూ ఉంటాడు హల్క్ హోగనా అని చెప్పి. వీళ్ళ సిస్టర్ ఏమో ఇట్స్ ఓకే గ్రాండ్ పా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అరే దాని గురించి ఇక్కడ మాట్లాడకు అని చెప్పి వాళ్ళ తమ్ముడు గొంతు పట్టేసుకుంటది. ఈ ముసలాడు ఆలోచిస్తూ ఉంటాడు హల్క్ హల్క్ అని చెప్పి. బిగ్ గ్రీన్ ఫెలా అనే చెప్తాడు. వీళ్ళిద్దరు అడుగుతారు గ్రీనా అని చెప్పి. ఈ ముసలాడు కంటిన్యూ చేస్తాడు నువ్వు తనకి కోపం తెప్పిస్తే వాడు చాలా భయంకరంగా తయారవుతాడు. హల్క్ స్మాష్ అని చెప్పి గట్టి కొడతాడు. ఏంటి స్కేరీ వెన్ యాంగ్రియా అనేసి షాక్ అవుతారు పిల్లలు. వెనకాల వాళ్ళ మదర్ అరుస్తుంది మీ ఇద్దరు త్వరగా తినండి అని చెప్పి. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని వాళ్ళ ప్లేట్స్ లో ఉన్న ఫుడ్ ని కవర్ లోపల వేసేస్తారు. దాని తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఏంటి కోపం వచ్చినప్పుడు చాలా భయంకరంగా తయారవుతారా, అయితే అది నిజమే. ఆయనేమి ది గ్రేట్ ఆంటోనియో ఇనోకి కాదు ఈస్ హల్క్ హోగన్ అనేసి అనుకుంటారు. దాంతో సింగ్ కట్ మనకి షోగన్ చూపిస్తారు. టైటిల్ కార్డ్ పడిద్ది. వాడి కాల్కి ఏదో కట్టు కట్టేసి ఉంటది అండ్ వాడి చేతిలో ఒక చిన్న పోల్ లాంటిది ఉంటది. తర్వాత వాడు ఇలా ఆలోచిస్తాడు ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఫ్రెండ్ చంపడానికి ట్రై చేస్తుంది. ఆ ఫియర్స్ ఫీమేల్ లీడర్ విత్ ఈఎస్పీ ది ఐస్ క్వీనా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఎవరో డోర్ ఓపెన్ చేస్తారు. వీడు అటాక్ చేద్దామని రెడీ అవుతాడు. కానీ అది ఆ అమ్మాయి అనమాట. ఇదిగోండి మీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాము అని చెప్పి కవర్ ఇస్తుంది. థ్యాంక్స్ అనేసి షోగన్ అంటాడు. ఈ అమ్మాయి ఇట్లా అంటది ఇట్స్ ఓకే మీరేమి అంత కాషియస్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ షెడ్ ఎవరు వాడర్లేండి అనేసి అంటది. దాని తర్వాత ఈ అమ్మాయి షోగన్ దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పిద్ది మా తమ్ముడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సమ్మర్ వెకేషన్ తర్వాత ఇదే ఫస్ట్ డే. ఈ సచ్ ఎ క్లడ్స్ మా పేరెంట్స్ మిమ్మల్ని కనిపెట్టేస్తారని నాకు భయంగా ఉంది. ఇంతకీ మీ కాల్ బాగైపోయిందా అనేసి అడిగిద్ది. అప్పుడు ఈడేమో బాగైంది నేను త్వరలోనే నడుస్తానని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి అంటది జస్ట్ డోంట్ ఓవర్ డూ ఇట్. ఎంతైనా మీకు బుల్లెట్ తాకింది కదా అసలు ఇంతకీ మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు అనేసి అడిగిద్ది. ఇదంతా ఎందుకు జరిగింది మీరు గోడ దూకి మళ్ళీ తిరిగి వచ్చినందుక
వాజ్ ఇట్ ది ఎక్స్‌ట్రీమిస్ట్ ఆర్ ఫ్రెండ్స్ పీపుల్ అని అడిగిద్ది. వాడేమో ఏం చెప్పడు. అలా ఫిష్‌ని తింటా ఉంటాడు. ఈ అమ్మాయి కంటిన్యూ చేస్తూనే ఉంటది. అసలేది తప్పు, ఏది కరెక్ట్ అని చెప్పడం చాలా కష్టంగా తయారైంది. అసలు ఈ చెత్త టెక్స్ట్ బుక్స్‌లో ఏమీ లేదు. దే హావ్ ఓన్లీ 2 పేజెస్. అదే ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ 2000 తర్వాత ఏం జరిగింది అన్నదానికి కేవలం 2 పేజీలే ఉన్నాయి. అండ్ ఆల్ దే సే ఈస్ థట్ ఫ్రెండ్ సేవ్డ్ అస్ ఆల్. ఈవెన్ లైబ్రరీలో కూడా కేవలం సెన్సార్‌షిప్ ని పాస్ అయిన బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తున్నారు. అసలైనా వాటిని సెన్సార్ ఎందుకు చేయాలి? మనకి కావాల్సింది తెలుసుకోవడంలో తప్పేముంది? మా ఫాదర్ ఎప్పుడూ ఇలా చెప్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళ ఫాదర్‌ని చూపిస్తారు. ఈ అమ్మాయి వాడిని లాక్కొని తీసుకుపోతా ఉంటది. వాడు చెప్తాడు ఇట్లా, మోడర్న్ హిస్టరీ ఇలాంటి క్రేజీ బుక్స్ ని మీరు ఇంకా చదువుతున్నారా అని చెప్పి. నోబడీ కేర్స్ అబౌట్ హిస్టరీ. నాకు ఫ్యామిలీ ఉంది, ఒక జాబ్ ఉంది, తినడానికి 3 పూటల ఫుడ్ ఉంది. సో నేను ఇంకా కంప్లైంట్ చేయలేను. ఇట్స్ ఎ లవ్లీ ఫీలింగ్ జస్ట్ టు బి అలైవ్. ఐ కెన్ సీ క్లియర్లీ నౌ ద రెయిన్ ఈస్ గాన్ అని చెప్పి పాట పాడుతా ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో మీ నుంచి బీర్ వాసన వస్తుంది అని చెప్పి లాక్కొని తీసుకుపోతా ఉంటది. అప్పుడు షోగన్ గాడు అడుగుతాడు, నీకు తెలిసిందంతా నాకు చెప్పు అని. ఈ అమ్మాయి అడిగిద్ది ఏంటని. వీడు మళ్ళీ అంటాడు, నీకెంత తెలుసో అదంతా నాకు చెప్పు అని. దాంతో ఈ అమ్మాయి స్టార్ట్ చేస్తుంది ఇంకా. ఓ వెల్ 2015 ఎక్స్పో అప్పుడు పోప్ ని ఫ్రెండ్ అసాసినేషన్ నుంచి కాపాడాడు. దాని తర్వాత ఈ ప్రపంచం నిండా వైరస్ స్ప్రెడ్ అయింది అని చెప్పగానే ఈ షోగన్ ఇట్లా ఇంటరప్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పో ఓపెనింగ్ సెరమనీ అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా అని చెప్పి. ఈ అమ్మాయి అవును, అందుకే ఫ్రెండ్ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవడానికి మాకు హై ప్రియారిటీ వచ్చింది. మా మదర్ ఇంకా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐ మీన్ ఐఎమ్ గ్లాడ్ దట్ మా ఎంటైర్ ఫ్యామిలీ బ్రతికే ఉంది. కానీ దాని తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద గోడల్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అట్ ఫస్ట్ ఇట్ వాజ్ మెగురో, దాని తర్వాత షినగావా. అసలు మేము మేల్కొనే లోపలే టోక్యో మొత్తం ఈ చెత్త వాల్స్ తో సెపరేట్ అయిపోయింది అని చెప్పిద్ది. అప్పుడు వీడు కంటిన్యూ చేస్తాడు ఇంకా. అండ్ మమ్మల్ని అందరినీ బయటకు తోసేశారు. ఎనీవన్ హూ వాజ్ ది లీస్ట్ బిట్ సస్పిషియస్ అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి కంటిన్యూ చేస్తుంది. మమ్మల్ని అందరినీ మా ఇళ్ళ నుంచి బయటకు తోసేసి ఇక్కడ బై ఫోర్స్ బ్రతకమని పడేశారు. ఐ మీన్ ఈ ఫ్రెండ్ కట్టిన టౌన్ లో అని చెప్పిద్ది. అసలు ఇంతకీ ఈ ప్లేస్ ఏంటి? కొంచెం మంది జనం ఇదంతా ఒక రెమినిసెంట్ అని చెప్తున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అని అడిగిద్ది. అప్పుడు షోగన్ గాడు ఆ ఏరియా మొత్తాన్ని గుర్తు తెచ్చుకొని లేదు నాట్ ఇన్ ది లీస్ట్ అని చెప్తాడు. దాని తర్వాత వాట్ అబౌట్ షింజుకు అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి అంటది షింజుకునా అని. వీడు కంటిన్యూ చేస్తాడు, ఇక్కడికి షింజుకుకి మధ్యలో ఏదైనా వాల్ ఉందా అని. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది లేదు, కానీ మా ఫాదర్ అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే అది డేంజరస్ అంట అని చెప్పిద్ది. అప్పుడు ఇటు కంటిన్యూ చేస్తాడు. అచ్చా, ఐ వండర్ ఆ కాబుకి చర్చ్ ఇంకా అక్కడే ఉందో లేదో అని అనుకుంటాడు. ఈ అమ్మాయి అడిగిద్ది, అక్కడికి వెళ్ళడానికి మీకేమైనా పర్టికులర్ రీజన్ ఉందా అని. కావాలంటే మీకోసం నేను చెక్ చేసి వస్తాను అని అడిగిద్ది. అప్పుడు షోగన్ గాడు ఇలా చెప్తాడు, మన కోసం వేరే వాళ్ళు చర్చ్కి వెళ్ళి రావడంలో మనకు ఎటువంటి ఉపయోగము ఉండదు అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయి అడిగిద్ది, అదేంటి మీరు అక్కడికి ప్రే చేయడానికి వెళ్తారా అని చెప్పి. షోగన్ గాడు అవును అలానే అనుకో అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. ఆ రోజు నైట్ అయిపోద్ది. సడన్ గా ఒక పెద్ద సైరన్ సౌండ్ వినిపిస్తుంది. అక్కడున్న జనం ఇలా అనుకుంటారు, అరే ఈ సైరన్ సౌండ్ వల్ల నాకు మొత్తం చెమటలు వస్తున్నాయి అని చెప్పి. కొంపదీసి ఏమైనా జరిగిందా అని మాట్లాడుకుంటారు. మళ్ళీ ఈ ఇంటిని చూపిస్తారు. ఈ అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చిద్ది. అక్కడ చూస్తే వాడున్నాడు వెళ్ళిపోతాడు షోగన్ గాడు. తిని మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళిద్ది. ఇంతకీ అక్కడ షోగన్ గాడు పాక్కుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. తిని షోగన్ దాకా వెళ్ళి అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇంకా నడుచుకుంటూ వెళ్ళలేరు అని చెప్పిద్ది. అప్పుడు షోగన్ గాడు అంటాడు, ఏం పర్లేదు నేను నా సొంత చేతికరని తయారేసుకున్నానులే అని చెప్పి. దాని తర్వాత ఇంతకీ సైరన్స్ దేనికోసం అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది, నేను ఆ పార్ట్ టైం జాబ్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు టీవీలో చూసాను సెవెరల్ మెంబర్స్ ఆఫ్ గెంజి ఫ్యాక్షన్ ని తరిమి ఆఖరికి ఏదో ఒక బిల్డింగ్ లో ఐసోలేట్ చేసి బంధించి ఉంచారంట అని. ఈ షోగన్ గాడు కొంచెం భయపడతాడు, యోచిస్తున్నాయి అని చెప్పి. ఇప్పుడు నేను టీవీలో న్యూస్ చూడొచ్చా అనేసి అడుగుతాడు. ఈ అమ్మాయి ఏమో చూడొచ్చు, కానీ మా పేరెంట్స్ ఆల్రెడీ నిద్రపోతున్నారు అని చెప్పిద్ది. ఇంతకీ ఏంట్రా అంటే అక్కడ ఆల్రెడీ టీవీ వెలుగుతా ఉంటది. ఈ అమ్మాయి వచ్చి టీవీ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడి బుడ్డోడు వాళ్ళ ఫ్రెండ్ కి ప్రామిస్ చేసేస్తాడు కదా, ఐ మీన్ ఆడు బలవంతనే చేపిస్తాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ 11 PM షో చూస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి అరుస్తుంది వాళ్ళక్క. ఆ ఫ్రెండ్ గాడు ఇంక కట్సో గాని ఇరికిచ్చేస్తాడు. వీడే చెప్పాడు హెవెన్ 11 చూద్దామని అని చెప్పి. ఓకే గుడ్ నైట్ అని చెప్పేసి పారిపోతాడు. ఈ కట్సో గాడేమో వాడు అబద్ధం చెప్తున్నాడు, వాడే ఆ షో చూద్దామని అన్నాడు అని చెప్తాడు. ఓకే అయితే సైలెంట్ గా ఉండు అని చెప్పి ఈ అక్క అంటది. ఓ హల్క్ హోగన్ మీరు కూడా వచ్చారా అనేసి బుడ్డోడు అంటాడు. వాళ్ళ అక్క న్యూస్ పెట్టిద్ది. పెట్టగానే ఆ ఫ్రెండ్ గాడి సాంగ్ వస్తుంది ఆడి ఫ్లాగ్ దగ్గర. తర్వాత టీవీ మొత్తం బ్లర్ అయిపోద్ది. దాని తర్వాత ఏవో చిన్న చిన్న సౌండ్స్ వస్తా ఉంటాయి. ఈ అమ్మాయి ఇట్లా అంటది, బ్రాడ్కాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత టీవీస్ ఆఫ్ చేయాలని చెప్పి ఒక లా ఉంది అని. అప్పుడు ఇటు ఒక నిమిషం ఆగు అనేసి అంటాడు. ఈ అమ్మాయి ఏమో ఒప్పుకోదు, కానీ అది లా కదా అనేసి అంటది. వీడేమో ఆగు అనేసి అంటాడు. ఆ టీవీలో జుజుజు అనేదో సౌండ్ వినిపిస్తూ ఉంటది. ఈ బుడ్డోడు కూడా అరే నాకేదో వినిపిస్తుంది అని చెప్తాడు. షోగన్ గాడు ఇంకా సీరియస్ గా వింటాడు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది, అరే ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది ఏంటి అని. షోగన్ గాడు కూడా ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి ఇంటా ఉంటాడు. అక్కడ ఇలా వాయిస్ వినిపిస్తుంది, ది టైమ్ టు ఫైట్ టేక్ ఆర్మ్స్ 8/20 టేక్ ఆర్మ్స్ అండ్ రైస్ 8/20 12 AM టేక్ ఆర్మ్స్ అండ్ రైస్ అని వినిపిస్తుంది.
దాంతో చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ది ఇమాజినేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు టీవీని చూపిస్తారు. ఈ బుడ్డోడు వాళ్ళ అక్క కలిసి ఆ టీవీని తీసుకుపోతా ఉంటారు. వాళ్ళ మమ్మీ తిట్టిద్ది వాళ్ళ డాడీని, ఇదిగో చూడండి అసలు మీ డాడీ ఈ ఫ్రీ పీస్ ఆఫ్ జంక్ ని తీసుకొచ్చినందుకు మనకి తలనొప్పులన్నీ వస్తున్నాయి అని చెప్పి. ఈ బుడ్డోళ్ళు ఏమో ఏం పర్లేదు మామ్ మీరు వదిలేయండి, యోడోబోషి టీవీ సెంటర్ దగ్గర మనకి చీప్ గా దీన్ని రిపేర్ చేస్తారులే అనేసి అంటారు. వాళ్ళ మమ్మీ ఇంకా పంపించేస్తుంది. ఓకే అయితే జాగ్రత్తగా ఉండండి, సనాయే మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, వాడిని తప్పిపోకుండా చూసుకో అని చెప్పి వీళ్ళిద్దరు బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా అరే చాలా వేడిగా ఉంది అనేసి అంటాడు ఈ బుడ్డోడు. అదేంటి ఖర్చు అప్పుడే గివ్ అప్ ఇచ్చేస్తున్నావు అనేసి అడిగిద్ది ఈ అమ్మాయి. వాడేమో ఇది చాలా బరువుగా ఉంది కదా అనేసి అంటాడు. ఈ అమ్మాయి ఏమో లేదు లేదు ఇదేమంత బరువుగా లేదు అని చెప్పిద్ది. వీడేమో ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే మరి ఇంకా మనము ఆ టీవీ సెంటర్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్ది అని. ఆ అమ్మాయి చెప్పిద్ది ఇలానే పోతే ఇంకో 2 గంటలు పట్టిద్ది అని. వీడు ఇంకా ఫుల్ టెన్షన్ పడిపోతాడు. ఏంటి అంతసేపా అని. ఈ అమ్మాయి ఇంకా గట్టిగా తిట్టిద్ది. నేను ముందే చెప్పాను కదా నువ్వు రావాల్సిన అవసరం లేదని, ఎందుకు వచ్చావు అని చెప్పి. ఇంతకీ ఆ క్లాత్ లోపల నుంచి షోగన్ గాడు ఇట్లా మాట్లాడతాడు. మనం అక్కడికి ఒక్కసారి రీచ్ అయిపోయామంటే దాని తర్వాతనే కాబుకి ఉంటుంది అని చెప్పి. ఈ అమ్మాయి ఇలా అంటది, ఐ హోప్ యువర్ షింజుకు కాబుకి చర్చ్ ఇంకా అక్కడే ఉంటుంది అని. ఈ షోగన్ గాడు షింజుకు అని అనుకుంటాడు. దాని తర్వాత టైటిల్ పడిద్ది. నెక్స్ట్ ప్యానెల్ లో షోగన్ గాడు ఇలా అనుకుంటా ఉంటాడు, అసలు ఇంతకీ ఇదే సంవత్సరము అసలు ఇలా అవుతుందని ఎవరు అనుకుని ఉంటుంటారు. టోక్యో లోపల ఈ వాల్స్ లోపల ఇలా అవుతుందని నేను అనుకోలేదు. వాట్ 21st సెంచరీ వాట్ ఫ్యూచర్ అనేసి అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఈ బుడ్డోడు సనాయే నాకు దాహంగా ఉంది అనేసి అరుస్తాడు. ఇలా అయితే నువ్వు అక్కడ దాకా రాలేవు అనేసి తిట్టిద్ది వాళ్ళ అక్క. నాకు దాహంగా ఉంది అని వాడు అల్లరేస్తాడు. దాంతో ఏదైనా కొందామని చెప్పి తను కూడా ఇట్లా బయలుదేరుతుంది. మీకు ఏమైనా కావాలా అని షోగన్ అడిగిద్ది. వాడేమో ఏం అవసరం లేదని చెప్తాడు. తర్వాత షాప్ కి వెళ్ళి ఒక జ్యూస్ బాటిల్ కొనుక్కుంటారు. ఆ లేడీ చెప్పిద్ది 80 యూరోస్ అని చెప్పి. ఇక్కడ యూరోస్ అనే వర్డ్ ని కాంజీలో అదో టైప్ లో రాసారనమాట. అంటే ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని మీనింగ్ వచ్చేటట్టు రాసారంట. చలో లెట్స్ కంటిన్యూ. దీని అర్థం ఫ్రెండ్ గాడు కరెన్సీని కూడా మార్చేశాడు. ఆ షాప్ ఓనర్ లేడీ అడిగిద్ది, అరే మీరేదో పని చేస్తున్నట్టున్నారే అని చెప్పి. ఈ బుడ్డోడు చెప్తాడు, అవును మేము టీవీ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము టీవీని రిపేర్ చేయించడానికి అని. అప్పుడు ఈ లేడీ నవ్విద్ది, మేము కూడా ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ చాలా రిపేర్స్ వస్తున్నాయంట కదా అని చెప్పి. ఓకే అయితే ఇదిగోండి ఈ క్యాండీ తీసుకో, ఇంత కష్టపడుతున్నందుకు ఈ క్యాండీ తీసుకోండి అని ఇచ్చేస్తుంది. వీడు థ్యాంక్స్ అని చెప్పి బయలుదేరుతాడు. దారి లోపల వాళ్ళు చూస్తారనమాట, రెస్లింగ్ మ్యాచ్ ని రీపోడ్కాస్ట్ చేస్తారు. ఈ బుడ్డోడు చెప్తాడు అప్పుడు, చూసావా అందరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో, రెస్లింగ్ మ్యాచ్ చూడడానికి స్ట్రీట్ టీవీనే బెస్ట్, అందుకే మన టీవీ విరిగిపోయినా నేను అసలు పట్టించుకోను అని చెప్తాడు. ఈ అమ్మాయి ఏమో ఇలా అంటది, ఇది విరిగిపోయి మంచి పని అయింది, కరెక్ట్ టైం కి ఇలా జరిగింది, ఇదే సాకు మీద మిమ్మల్ని షింజుకు దాకా తీసుకెళ్లొచ్చు అనేసి అంటది. ఒక పక్క ఈ బుడ్డోడేమో ఇంకా అదే రెస్లింగ్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. వీళ్ళ అక్క ఎవరిని చూసి అరే కింద కొంగండి అని చెప్పిద్ది. ఇంతకీ ఏంట్రా అంటే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. వీళ్ళు సైలెంట్ గా ఆ కార్ని తోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడే పోలీసోడు హే ఆగండి అనేసి అంటాడు. దాంతో ఈ అక్క వెనక్కి తిరిగి ఆ చెప్పండి అనేసి అంటది. పోలీసోడు అడుగుతాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. ఈ అమ్మాయి చెప్పిద్ది, అదే మేము టీవీ సెంటర్కి వెళ్తున్నాము టీవీ రిపేర్ చేసుకోవడానికి అని. దాంతో పోలీసోడు ఓకే అయితే టేక్ కేర్ అని చెప్పి సెల్యూట్ చేస్తాడు. ఈ అమ్మాయి కూడా థ్యాంక్ యూ సార్ అని సెల్యూట్ చేస్తుంది. తర్వాత వీళ్ళు బయలుదేరుతారు. ఇంకా ఈ అక్క ఫుల్ కోపంగా ఉంటా అనమాట, అసలు నువ్వు తోస్తున్నావా కట్సు అని చెప్పి. వాడేమో నేను తోస్తున్నాను అని చెప్తాడు. ఈ గ్యాప్ లో షోగన్ అడుగుతాడు ఇంతకీ అదేంటి అని. ఈ అమ్మాయి అంటది ఏది ఎక్కడుంది అని చెప్పి. షోగన్ చూపిస్తాడు ఇట్లా, అదిగో అక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా అదే అని. బిల్డింగ్ అని చెప్పి అమ్మాయి చూస్తుంది. ఓ అదా, అదే ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పిద్ది. షోగన్ చూసి షాక్ అయిపోతాడు. నెక్స్ట్ ప్యానల్ లో మనకు కనిపిస్తుంది ఎర్త్ డిఫెన్స్ ఫోర్సా అని అంటాడు. అదొక విచిత్రమైన చెత్తతో తయారు చేసిన బిల్డింగ్ లాగా ఉంటది, అసలు ఏంటది అని షోగన్ అడుగుతాడు. అమ్మాయి చెప్పిద్ది వాళ్ళు ఏలియన్ ఇన్వేడర్స్ నుంచి మన ప్రపంచాన్ని కాపాడబోతున్నారు అని. షోగన్ అడుగుతాడు ఏలియన్ ఇన్వేడర్సా అని. అప్పుడు అమ్మాయి చెప్పిద్ది ఆ మాటలు ఫ్రెండే చెప్పాడు అని. వాడు చెప్పిన దాని ప్రకారము ఈ ఏలియన్సే వైరస్ ని స్ప్రెడ్ చేశాయంట. కెంజీ ఫ్యాక్షన్ లో ఉన్న కెంజీ నిజానికి ఒక ఏలియన్ అంట. ఫైనల్ బ్యాటిల్ కోసం వాళ్ళు లేజర్ గన్స్ లాంటివి తయారు చేస్తున్నారంట. అది మాత్రమే కాదు మాస్ కి వెళ్ళిపోదాము అని కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పిద్ది. అప్పుడు షోగన్ అడుగుతాడు నువ్వు అలా నమ్ముతున్నావా అదే ఆ స్టోరీస్ అన్నిటిని అనేసి. అప్పుడు ఈ అమ్మాయి అంటది కొంచెం మంది నమ్ముతారు కానీ నేను నమ్మను. మా ఫాదర్ ఇలా అంటారు ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి అది నిజమే అయి ఉంటుంది అని. కానీ ఆయన కేవలం ఒక శాలరీ మ్యాన్ అంతే, ఆయనకి ఆలోచించేంత టైం కూడా ఉండదు. నిజానికి అవన్నీ కేవలం చిన్నపిల్లల కథ లాంటివి అంతే అనేసి అంటది. షోగన్ గాడు ఏలియన్ ఇన్వేషనా, లేజర్ బీమ్స్, ఫైనల్ కాన్ఫ్లిక్ట్, ఎర్త్ డిఫెన్స్ ఫోర్సా అనేసి ఆలోచిస్తాడు. దాని తర్వాత చైల్డ్ స్టోరీషా, చిల్డ్రన్స్ ఇమాజినేషన్ అని చెప్పి డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తా ఉంటాడు. ఈ చిన్నపిల్లలేమో తోసుకుంటూ టాప్ దాకా వచ్చేస్తారు ఆ బ్రిడ్జ్ కి. దాంతో సీన్ కట్ ఆ టీవీ సెంటర్ కి వెళ్ళిపోతారు. ఎక్కడ పడితే అక్కడ టీవీలు ఉంటాయి. ఈ అమ్మాయి అడిగిద్ది ఇప్పుడు ఏం చేయాలి అని. షోగన్ గాడు చెప్తాడు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయండి అప్పుడే నేను బయటకు వస్తాను అని. ఎవడో ఒక రిపేర్ వాడు అరే ఇక్కడికి రండి ఇక్కడ రిపేర్స్ అవుతాయి అని చెప్తాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు దాని లోపల తీసుకొచ్చేస్తారు. ఈ అమ్మాయి
ఇట్లా పైకి చూసి షాక్ అయితది మొత్తం. ఏమైంది అని షోగన్ అడుగుతాడు. ఈ అమ్మాయి చెప్పిద్ది ది పాల్ స్క్వాడ్ అని చెప్పి. షోగన్‌కి అర్థం కాదు. పాలా అని అనుకుంటాడు. అక్కడ మస్తు మంది పోలీసోళ్ళుంటారు. ఆ పోలీసోళ్ళిద్దరొచ్చి ఇక్కడికి రిపేర్ కోసం వచ్చారా? మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? అనేసి అడుగుతారు. తర్వాత అడుగుతారు అసలు ఇంతకీ అది ఎలా ఇరిగిపోయింది అని. ఈ బుడ్డోడు చెప్తాడు. నిజానికి మేము బ్రాడ్‌కాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా రాత్రంతా దాన్ని అలాగే వదిలేసాము. దానివల్ల నెక్స్ట్ డే విరిగిపోయింది అని. దాంతో పోలీసోడు అడుగుతాడు. ఓహ్! అచ్చా అవునా? అయితే మీరు ఆ రోజు రాత్రి ఏమైనా విన్నారా అని. ఈ గ్యాప్‌లో ఒక పోలీసోడు ఆ టీవీ చెక్ చేయడం కోసం అలా వెనక్కొచ్చేస్తా ఉంటాడు. అప్పుడే సిబ్లింగ్స్ ఇద్దరు కూడా వెనక్కి తిరుగుతారు. ఐ మీన్ షోగన్ ఇంకా అక్కడే ఉంటాడు కదా! కానీ దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్దాం. ఈ చాప్టర్ పేరొచ్చి టాయ్ బాక్స్ అన్నమాట. ఈ చాప్టర్‌లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. ఈ పోలీసోడు స్లోగా వెనక్కొచ్చేస్తాడు టీవీ దగ్గరికి. ఒక నిమిషం ఆగండి అనేసి అంటాడు. ఈళ్ళందరూ వెనక్కి తిరుగుతారు. ఈ పోలీసోడు స్లోగా గన్ తీస్తా ఉంటాడు. ఒక పక్క ఈ సిస్టర్ ఫుల్ కంగారు పడిద్ది. టైటిల్ పడిద్ది అక్కడే. దాని తర్వాత కింద కొంగుతాడు. హే కిడ్ నువ్వు ఈ క్యాండీని కింద పడేసుకున్నావా అనేసి అడుగుతాడు. అప్పుడు ఈడింకా కొంచెం రిలాక్స్ అవుతాడు. ఆహా అవునవును అది నాదే థాంక్ యూ అని చెప్పి తీసుకుంటాడు. దాని తర్వాత పోలీసోడు మళ్ళీ అడుగుతాడు. అవును ఇంతకీ నువ్వు చెప్పనే లేదు. బ్రాడ్‌కాస్ట్ అయిపోయిన తర్వాత మీకేమైనా వినిపించిందా అనేసి. ఈ అమ్మాయి వెనక్కి తిరిగి లేదే ఏం వినిపించలేదు అనేసి చెప్పిద్ది. దాంతో పోలీసోడు ఇంకా సీరియస్ టోన్‌లో అడుగుతాడు. బ్రాడ్‌కాస్ట్ టైం అయిపోయిన తర్వాత టీవీ చూడడము ప్రొహిబిటెడ్ బై లా. అసలు మీరేం చూసారో నాకెందుకు చెప్పట్లేదు అనేసి అడుగుతాడు. అప్పుడు సడెన్‌గా ఒక పెద్ద బ్లాస్ట్ అయిద్ది. అరే టీవీ పేలిపోయిందేంటి అనేసి అక్కడున్న పోలీసోడు అడుగుతాడు. వెంటనే ఒక ఎక్స్‌టింగ్విషర్ తీసుకొని రండి అనేసి అంటాడు వేరే పోలీసోడు. అప్పుడు వెంటనే ఎక్స్‌టింగ్విషర్ తీసుకొచ్చి మొత్తం దాన్ని స్మోక్‌తో నింపేస్తారు. ఈ బుడ్డోడు ఫుల్ దగ్గుతా ఉంటాడు. అప్పుడే షోగన్ గాడు చేత్తో లాక్కొని వెళ్ళిపోతాడన్నమాట బుడ్డోడిని. ఈ పోలీసోళ్ళు మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతారు. చిన్న పిల్లలు పారిపోయారు. అసలు ఎటెళ్లారు వాళ్ళు అని చెప్పి. దాంతో సీన్ కట్. వీళ్ళు గల్లీలోకి వచ్చేస్తారన్నమాట. మీ కాలు బానే ఉందా అని ఆ పిల్ల అడిగిద్ది. ఏం పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటానులే అనేసి షోగన్ తీసుకుపోతా ఉంటాడు బచ్చగాడిని. ఈ పిల్లోడేమో అరే అయ్యయ్యో అనేసి అంటాడు. ఏమైంది అని షోగన్ అడిగితే ఆడు చెప్తాడు. మనం టీవీని వెనకాల వదిలేసాము అని. దాంతో ఈ అమ్మాయి వాడిని తిట్టిద్ది. ఇప్పుడు దాని గురించి వరి అవ్వాల్సిన టైం లేదు మనకి అని. ఇక్కడ వందల కొద్దీ ఉన్నాయి. అందులో ఒకటి తీసుకో అని షోగన్ అంటాడు. ఈ బుడ్డోడు ఒక పెద్ద టీవీని చూస్తే వాళ్ళ అక్కేమో అంత పెద్దదాన్ని నువ్వు ఒక్కడే తీసుకెళ్ళవు. ఇదిగో ఇలాంటి బుడ్డిది తీసుకో అనేసి ఇస్తది. ఏంటి అంత చిన్నదా అన్న చిన్నపిల్లోడు అంటాడు. అప్పుడే టీవీ షాప్ ఓనర్ బయటకొస్తాడు. టీవీ దొంగలు అని చెప్పి పరిగెడతాడు వాళ్ళ వెనకాల. వీళ్ళు కూడా పరిగెట్టుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈ బుడ్డోడు అంట లాస్ట్ కి వాళ్ళు ఇంకా మనల్ని ఫాలో చేయట్లేదు అని. వీళ్ళ అక్క మళ్ళీ తిట్టిద్ది. ఎప్పుడు నేనే ఎందుకు క్యారీ చేయాలి అని. దాని తర్వాత షోగన్ అంటాడు ఇట్లా ఆ టీవీలో ఆబ్వియస్లీ సమ్ కైండ్ ఆఫ్ డివైస్ ఉంది. ఒక సర్టెన్ టైం తర్వాత ఆ టీవీ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటే అది విరిగిపోయేటట్టుగా తయారు చేశారు. సో అందుకే కొంచెం మంది జనము వాటిని ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. అండ్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు తప్పకుండా రాత్రి ఆ వాయిస్ వినుండే అవకాశం ఉంది. జస్ట్ లైక్ వి డిడ్. అదే ఆ టేక్ ది స్టాండ్ అండ్ 8/20 అది మాత్రమే కాదు టేక్ ఆర్మ్స్ అండ్ రైస్ ఆ సౌండ్స్ అనేసి ఈ చిన్నపిల్లలు అడుగుతారు. ఆ వుమెన్స్ వాయిస్ కదా అని అమ్మాయి అడిగిద్ది. షోగన్ గాడు మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. వాళ్ళని మీరు పాల్ స్క్వాడ్ అన్నారు కదా అని. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది. అవును వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఫ్రెండ్ యొక్క సొంత ఆర్మీలా కనిపించారు అని చెప్పి. అప్పుడు షోగన్ గాడు కంటిన్యూ చేస్తాడు. వాళ్ళు ఇటువంటి ఒక నార్మల్ టీవీ రిపేర్ షాప్ దగ్గర గార్డ్స్ లాగా ఉండడం అనేది అసలు నాన్‌సెన్స్. మీ టౌన్ చూడడానికి ఎంతో పీస్‌ఫుల్ గా కనిపిస్తుంది. బట్ ఆబ్వియస్లీ మీ టౌన్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది అనే చెప్తాడు. ఆ టీవీ నుంచి వచ్చిన ఆ మాటలు అంత సీరియస్ అనే చెప్తాడు. దాంతో ఈ బుడ్డోలు ఇంకా భయపడిపోతారు. నువ్వు తీసుకో అక్క అని వాడిచ్చేస్తా ఉంటాడు. ఈ అక్కేమో కాదు కాదు ఇది నీదే అని వాడికి ఇచ్చేస్తది. నెక్స్ట్ షోగన్ గాడు చెప్తాడు. మనం ఎక్కడైనా దాక్కొని అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని. ఆ అమ్మాయి అంటది కానీ ఎక్కడ దాక్కోవాలి అని. షోగన్ గాడు చూపిస్తాడు. అదిగో అక్కడ అని. అప్పుడు ఈ అమ్మాయి అంటది. అరే కానీ అది కేవలం ఒక బౌలింగ్ యాలీ కదా అని. ఈ షోగన్ కంటిన్యూ చేస్తాడు. 3 సంవత్సరాల క్రితము నేను షింజుకు దగ్గర క్యాంప్ చేస్తూ ఉన్నాను. సో అందుకే అక్కడ ఒక బౌలింగ్ యాలీ ఉందని నాకు తెలుసు. కానీ అప్పుడు దానిపైన ఆ సైన్ లేదు అని చెప్తాడు. మా దగ్గర నుంచి మా సీక్రెట్ బేస్ ని దొంగలించిన ప్లేస్ అదే ది గట్స్ బౌల్ అనే చెప్తాడు. దాని తర్వాత ఆ సైన్ చూపిస్తారు. అక్కడ గట్స్ బౌల్ అని రాసుంటది. వీళ్ళు స్లోగా దాని లోపలికి వచ్చేస్తారు. ఇదేంటి ఓపెన్ చేసి ఉంది. ఇప్పుడు ఇది రన్ అవడం లేదేమో అనేసి ఆ సిబ్లింగ్స్ అనుకుంటారు. ఈ షోగన్ గాడు లోపలికి వచ్చి మొత్తం చూస్తాడు. అక్కడ అంతా ఇరిగిపోయి ఉంటది. ఈ బుడ్డోడు అడుగుతాడు. హే అక్క అసలు బౌలింగ్ అంటే ఏంటి అని. ఈ అక్క అడిగిద్ది. అదేంటి నీకు బౌలింగ్ అంటే ఏంటో కూడా తెలీదా? అదొక గేమ్. మనం ఒక పెద్ద హెవీ బాల్ ని ఒక గ్రూప్ ఆఫ్ పిన్స్ ని నాక్ డౌన్ చేయడానికి యూస్ చేస్తాము. దాన్నే బౌలింగ్ అంటారు అని చెప్పిద్ది. నువ్వు ఎప్పుడైనా ఆడావా అని ఆ బచ్చాడు అడుగుతాడు. అఫ్ కోర్స్ నేను ఆడలేదు అని అమ్మాయి చెప్పిద్ది. తర్వాత ఈ షోగన్ గాడు లోపలికి వచ్చేసి చూడగానే అక్కడ ఎవరు ఉంటారు. ఈ పిల్లోడు అరే అక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పబోతాడు. కానీ అక్క నోరు మూసేస్తది. అక్కడున్న పర్సన్ ఇలా అడుగుతాడు. నీకు బౌలింగ్ ట్రై చేయాలని ఉందా అని. అదెంతో ఫన్ గా ఉంటుంది తెలుసా అనేసి అడుగుతాడు. ఇంతకీ వాడు ఎవడో కాదు గాడ్ అన్నమాట. షోగన్ చూసి గాడ్ అని అంటాడు. ఏంటి గాడా అని పిల్లోడు అడుగుతాడు. ఈ అమ్మాయి కూడా అడిగిద్ది నీకు ఆయన తెలుసా అని. గాడ్ గాడేమో ఫుల్ ముసలోడ్లాగా ఉంటాడనమాట. హేదే రోడ్ షో ఏదో ఒక రోజు నువ్వు వస్తావని నాకు తెలుసు. అసలు ఆ కళని ఏ రోజు కన్నానో నాకే గుర్తులేదు. కానీ నువ్వు వస్తావని మాత్రం నాకు తెలుసు అని చెప్తాడు. ఈ షోగన్ గాడు సో నువ్వు సేఫ్ గానే ఉన్నావా అనేసి అడుగుతాడు. ఈ ముసలోడు కంటిన్యూ చేస్తాడు ఇంకా. అవును నువ్వు
చూస్తూనే ఉన్నావు కదా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. హవెవర్ ఈ బౌలింగ్ బూమ్ ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు అని చెప్తాడు. ఈ బచ్చాడు అడుగుతాడు ఇంతకీ మీరేం తింటున్నారు అని. ఆ ముసలోడు చెప్తాడు కార్న్డ్ బీఫ్ అని. కార్న్డ్ బీఫా అని బచ్చ అడిగితే గాడ్ గాడు చెప్తాడు ఇంకా అప్పట్లో మనం తినేటట్టుగా ఇప్పుడు తినలేకపోతున్నాము. సమ్ టైమ్స్ ఐ గెట్ ఎ వికెట్ క్రేవింగ్ అని చెప్తాడు. నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి మీకు కావాలా అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ బచ్చాడు అడుగుతాడు కొంపదీసి మా గ్రాండ్ పా బీఫ్ స్టీక్ అని చెప్పింది దీని గురించేనా అని. ఈ గాడ్ చెప్తాడు బీఫ్ స్టీక్ కార్న్ బీఫ్ ఒకటి కాదు అని. వాడు ఆ క్యాన్ చూసి దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని అడుగుతాడు. వాళ్ళ అక్కేమో అరే కచువా ఆపు అనేసి అంటది. దాని తర్వాత గాడ్ గడ్ కంటిన్యూ చేస్తాడు నేను ఇంకెప్పటికీ బీఫ్ తినలేనని నాకు కలొచ్చింది. అందుకే వీటన్నిటిని దాచుకున్నాను నేను చూసే డ్రీమ్స్ ని ఈ జనమందరూ ఫోర్ సైట్ అని పిలుస్తారు. కానీ అసలు నిజానికి ఆ డ్రీమ్స్ అన్ని జస్ట్ నాన్ సెన్స్. అండ్ లేట్లీ నాకు ఎటువంటి డ్రీమ్స్ రావడం లేదు. ఈదర్ ఐఎమ్ లూజింగ్ ఇట్ ఆర్ దెర్ ఇస్ నథింగ్ అహెడ్ ఫర్ మీ టు సీ అనేసి చెప్తాడు. ప్రాబబ్లీ మదర్ ఎర్త్ కి ఇదే అంతమేమో అనేసి అంటాడు. చెప్పవచ్చు ఈ విషయం నాకు ఎప్పుడు జరగలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఒకవేళ ఒక చిన్న పిల్లోడికి వాడికి కావాల్సిన ప్రతి ఒక్క టాయ్ ఎటువంటి కష్టం లేకుండా వచ్చేస్తే దాని తర్వాత వాడు చేయడానికి కానీ వాడు సాధించడానికి కానీ అసలు ఏమీ మిగలకపోతే వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు అనేసి అడుగుతాడు. అప్పుడు షోగన్ గాడు సీరియస్ వస్తాడు. ఈ గాడ్ కంటిన్యూ చేస్తాడు ఇప్పుడు ఫ్రెండ్ వాడి టాయ్ బాక్స్ ని క్లోజ్ చేయబోతున్నాడు అని. అప్పుడు షోగన్ అడుగుతాడు టైమ్ ఫర్ హిమ్ టు క్లీన్ అప్ అని. ది ఎంటైర్ ప్లానెట్ అని క్లోజ్ చేస్తాడు. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్ అయిపోద్ది. ఈ వీడియోలో మీరు అసలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఎలా ఇలా తయారయ్యాడని వాడి మైండ్ సెట్ ఏంటి వాడి ఐడియాలజీ ఏంటి అండ్ వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడని మీరు తెలుసుకున్నారు. అండ్ 2015 ఎక్స్పో తర్వాత ఏం జరిగిందో కూడా మీరు తెలుసుకున్నారు. అండ్ గెంజీ ఫ్యాక్షన్ ఎవరో ఆ ఐస్ క్వీన్ ఎవరో వచ్చే చాప్టర్స్ లో మీకు అర్థమవుతుంది. కానీ ఆ రెండు గ్రూప్స్ యొక్క లీడర్స్ ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు అని నేను నమ్ముతున్నాను. సో ఐస్ క్వీన్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియోని ఇప్పటిదాకా చూస్తే ఒక లైక్ కొట్టేయండి. అది మాత్రమే కాదు ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై ఫర్ నౌ.